వెంకట్ మైక్ ఇవ్వరా. హలో హలో భయ్యా ఫస్ట్ 2 లైన్స్ విఐపి చైర్స్, మిగతా అంతా నార్మల్. ఓకే రే ఫనీ, వెహికల్స్ అనే లోపలికి వస్తున్నాయరా, బయట పెట్టించు, ప్లేస్ లేదు ఇక్కడ. ఈ ఫెస్ట్ ఎలాగైనా జరగాలి, ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. अरे युवा ఎలాగైనా ఈ ఫెస్ట్ ఆపాలరా, మన ఇజ్జత్ కా సవాల్. అయిపోయింది చూసుకోవే. బాగాలేకపోతే ఇప్పుడే చెప్పు, తర్వాత నస పెట్టుకో. బాగుందిలే గాని అసలు ఈ ఫెస్ట్ జరుగుతుందంటావా అక్క? ఏ గొడవ అవ్వదంటావా? ఏంటి అలా కంగారుగా తిరుగుతున్నావు? ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నావా? మే ఐ కమ్ ఇన్ సార్? రామ్మ రేవంత్, ఏంటి ఇలా వచ్చారు? సార్ అది అన్ని కాలేజ్లో ఫెస్ట్ స్టార్ట్ అయిపోయాయి, సో మన కాలేజ్లో కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుందని మాట్లాడడానికి వచ్చాం సార్. స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు సార్. తెలుసమ్మా, నాకు కూడా తెలుసు. లాస్ట్ టైం ఫెస్ట్లో జరిగిన గొడవల వల్ల ఈసారి చైర్మన్ సార్ ఒప్పుకునేలా లేరు. సార్ మీరే అలా అంటే ఎలా సార్? మీరే ఎలాగోలాగా చైర్మన్ సార్తో మాట్లాడి కన్విన్స్ చేయండి సార్. ఈసారి ఏం ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాం సార్. సరే చెప్పి చూస్తా. వీళ్ళు సిరీస్ గెలిచేది లేదు, నాకు ఫ్రీ మోషన్ అయ్యేది లేదు. ఈయనేంటి పొద్దునే ఫోను? చెప్పబోయా ప్రిన్సిపాల్. ఏం లేదు సార్, కాలేజ్ ఫెస్ట్ గురించి. ఏమయ్యా పోయినాడు జరిగిన రచ్చ అప్పుడే మర్చిపోయావా? మళ్ళీ ఎందుకయ్యా కావాలా? హ్యాపీగా ఏసీ రూమ్లో కూర్చొని పనిచేసుకోక. ఒకసారి బాత్రూంలో కాలు జారి పడ్డామని బాత్రూమ్కి వెళ్ళడం మానేలేం కదండి. అబ్బా, నువ్వు ఇలాంటి కొటేషన్లు చెప్పాలంటే నీకు టెక్స్ట్ బుక్ లో చాప్టర్ ఉండాలేమో. నాకు బ్లండర్స్ బయట క్వార్టర్ ఉంటే చాలు. ఈసారి రేవంత్ అని చాలా మంచి కుర్రాడు, తానే ఆర్గనైజ్ చేస్తున్నాడు సార్. ఎటువంటి గొడవ జరగకుండా చూసుకుంటాడు. నాది పూచి. అబ్బా, కడుపులో మూమెంట్ స్టార్ట్ అయ్యింది. శుభసూచకం. సర్లేవయ్యా, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి ఈసారికి ఓకే. కానీ ఫెస్ట్ మధ్యలో ఏమైనా గొడవ జరిగిందంటే ఇమీడియట్ గా ఆపేయాలి. ఓకే? అలాగే సార్. నా బండి స్టార్ట్ అయింది, ఉంటా. అమ్మయ్యా, మొత్తానికి ఒప్పుకున్నాడమ్మా. వెళ్ళి మీ అరేంజ్మెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. కానీ ఒక్క విషయం అమ్మా, అక్కడ ఏదైనా గొడవ జరిగిందనుకోండి, ఫెస్ట్ ని వెంటనే ఆపేయమన్నాడు. నో ప్రాబ్లం సార్, అది మేము చూసుకుంటాం. వెరీ గుడ్. ఇంతకీ ఫెస్ట్ నేమేమనుకున్నారు? ఇప్పుడు దాకా ఏం లేదు సార్, ఏదైనా మంచి నేమ్ మీరే సజెస్ట్ చేయండి. మంచి నేమా? ఈ ప్రపంచానికి తెలియని ఏదైనా ఒక కొత్త విషయాన్ని చెప్పాలన్నా చూపించాలన్నా మీలాంటి యూత్ వల్లే అవుతుంది. అలాంటిది ఏదైనా డిస్కవర్ చేసినప్పుడు వచ్చే ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండదు. ఆ కిక్ ని మీరంతా టేస్ట్ చేయాలమ్మా. అందుకే ఈ ఫెస్ట్ నేమ్ యురేకా. Java is an object-oriented programming language. It has concept like inheritance. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి సార్? Good question. మీ తాతగారు ఆస్తి ఎవరికి వస్తుంది? మా నాన్నకి. మీ నాన్న ఆస్తి నాకే. అదే ఇన్హెరిటెన్స్ అంటే. కూర్చో. సార్ నోటీస్.
ఏం నోటీసో ఏంటో. ఫెస్ట్ స్టార్ట్ అయిందంట. స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, టెక్నో ఈవెంట్స్, బ్లా 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 అన్ని పనికి పనులు ఉన్నాయి. 10 రోజుల్లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుందంట. నా ఫ్రెండ్ ఎక్కడికి రా, నువ్వెక్కడికి రా. స్టార్ట్ అయ్యగా క్లాస్లో ఏం చెప్పుకుంటాను సార్, అయిపోయాక చెప్పుకుందాంలే. రే నైట్ అంతా కష్టపడి ప్రిపేర్ అయ్యాను రా. ఈ ఒక్క క్లాస్ అయినా వినండి రా ప్లీజ్. ఈ ఫెస్ట్ లో మనం శారీ కట్టుకుందామే. అవునే, జీన్స్ వేసుకొని వేసుకొని బోర్ కొట్టేసింది. అవును. రేమా ఈసారి మనం ఫెస్ట్ లో డ్రామా వేద్దాం రా. పిచ్చెక్కించేద్దాం రా. ఈ ఫెస్ట్ లో ఒక అమ్మాయిని పడేయాలరా. కుమ్మేయ్, ఆల్ ద బెస్ట్ మామ. ఈసారి నేను రోబోటిక్స్ పైన ప్రెసెంటేషన్ ఇస్తా. నీ క్లాసికల్ డాన్స్ వచ్చు కదే, నువ్వు చెయ్యి. ఓకే అక్క. ఏం రోయ్, చెస్ట్ అప్ చేసుకొని నీళ్ళు నువ్వే తెగ ఫీల్ అయిపోతాండావు. ఏంది విశేషము? యువగా లేనప్పుడు నేనే కదరా డాన్ కాలేజ్కి. చూడు నా హయాంలో ఎంత ప్రశాంతంగా ఉందో. నువ్వు డాన్ కాదురా, చోటా డాన్. ఓవర్గా ఫీల్ కాకే. డేయ్ టారా నన్నా ఫ్రెషర్స్ జీన్స్ ప్యాంట్ వేద్దని చెప్పలేదా? చెప్పలేదన్నా. అరే నీ మరీ ఇంత తద్దిగలన్నారేంద్రా మన జూనియర్ గాళ్ళు. రాయింగ్ కూడా చక్క వేసలేనట్టున్నారు. ఇప్పుడు నేను చేస్తా చూడు. చెయ్యి. ప్యాంట్ ఇప్పురా. అన్నా ఇప్పు వాయ్ ఇప్పా. బాక్సర్ ఏంద్రా? కొంచెం కంఫర్ట్ గా ఉంటదని. బా వేషాలు చూడు రోయ్. సర్లేరా, ఈ రోజు నుంచి ఫెస్ట్ అయిపోయేంత వరకు అట్నే బాక్సర్ మీద తిరుగుతాండు. పిచ్చ కంఫర్ట్గా ఉంటది. కాలేజీలో బాక్స్ అంటే కష్టం కదన్నా. చూడు తమ్ముడు, పనిష్మెంట్ ఇట్నే కష్టంగా ఉంటాయి, కానీ నువ్వు ఇష్టంగా చేయాల. పొరపాటున ఫాలో కాలేదనుకో, నేను హట్ అయితా, నీకు తోలు తీచ్చా. తబే సరే అన్నా. పో వాడు వాడి బాక్స్. జానవి, నువ్వు హెల్ప్ డెస్క్ చూసుకో. ఓకే రా. రేయ్, నువ్వు స్పోర్ట్స్ చూసుకోరా. నువ్వు టెక్నో ఈవెంట్స్, సరే నువ్వు కల్చరల్ యాక్టివిటీస్ చూసుకో. నేను ఓవరాల్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ చూసుకుంటా. ఓకేనా? ఓకే. మనం ఫెస్ట్ చేస్తున్నామంటే 10 రోజులు పండగలా ఉండాలి. రూల్స్ మాత్రం ఎవరు బ్రేక్ చేయడానికి వీల్లేదు. యురే కానా యాన్నో ఇన్నట్టుండదురా. యురెక్క సక్క మిక్క మనమయ్యాం ఎర్రి పప్ప. అయ్యేరా వాడేమో హీరో, చేసేరా మనో నిజీరో. యురెక్క సక్క మిక్క సక్క మిక్క సక్క మిక్క సక్క మిక్క సక్క మిక్క. ఎదవగోలా. అరే నువ్వు స్పోర్ట్స్ చూసుకో, నువ్వు కల్చరల్ చూసుకో, నువ్వు హెల్ప్ డెస్క్ చూసుకో. ఏమైందిరా? ఏమైందేంద్రా, ఆ కొడుకులు ఫెస్ట్ పనులన్నీ వంచుకుంటున్నారు. మరి మనమేం బికాలి? మనం ఏమైనా తక్కువ తిన్నామా? మనం కూడా పంచుకుందాం. రేయ్, నువ్వు మందు చూసుకో, నువ్వు సోడా చూసుకో, నువ్వు స్టఫ్ చూసుకో, నేను ఫిగర్లను చూసుకుంటా. కొడితే అట్లా దవడ తగిలి 2 కొడుక్కి. ఈసారి మందని చెప్పు, నీ మూతి పోలు కొడతా. మనం ఏదో ఒకటి చేయాలిరా యువ. ఈడియట్స్ టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. ఏమైంది ఆదినారాయణ గారు? ఇంకేం కావాలండి, తొక్కల ఫెస్ట్ టైం అంతా వేస్ట్. ఎంత సిలబస్ కవర్ చేయాలి? అసలే సెమిస్టర్లో టైం తక్కువ ఉంటుంది. నేను ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్ని, కనీసం అలా 10 మంది స్టూడెంట్ని తయారు చేద్దాం అనుకుంటే. కూల్ అవ్వండి సార్, 10 డేసే కదా, మనకి రెస్ట్ దొరికినట్టు ఉంటుంది. ఊరుకోండి సార్, తీసుకునే జీతానికి పని చేయకపోతే ముద్ద దిగదు. వాళ్ళేనా మీ స్టూడెంట్స్? మేం కాదా? మాకు ఏమైనా పనులు ఇవ్వండి సార్, మేము కూడా చేస్తాం. ప్రిన్సిపాల్ ముందు సిగరెట్ తాగేంత ధైర్యం నీకుందేమో గానీ నిన్ను నమ్మి ఫెస్ట్ పనులు అప్పచెప్పేంత ధైర్యం నాకు లేదు. అయినా పనులు అప్పచెప్పమన్నావు కదా, వాళ్ళ పనులకు అడ్డు రాకు. అదే నువ్వు చేయాల్సిన పని. నోట్లోకి ఏదైనా వేసుకు తగలడు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యురేకా. మనమందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫెస్ట్ వచ్చేసింది. ఏ రోజు ఏ ఈవెంట్
ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కావాలంటే రీచ్ అవుట్ టు మీ. దిస్ ఇస్ జాహ్నవి. థ్యాంక్ యూ. మొత్తానికి ఫెస్ట్ మొదలెట్టేసావుగా. చూస్తూ ఉండు, ఫినిష్ కూడా చేస్తా. అసలు నీకు కాదురా, దీనికి పర్మిషన్ ఇచ్చేందుకు చైర్మన్కి పెట్టాలి స్పాట్. లక్ష్మి వాటర్ తొందరగా. ఎవరు తలుచుకున్నట్టున్నారు? ఇంకెవరు సార్, మేడం గారు తలుచుకుని ఉంటారు. అక్కడి నుంచి కూడా తలుచుకుంటారేంట్రా? ఏమో, ఆ ఫెసిలిటీ కూడా ఉందేమో, మనకేం తెలుసు సార్. నువ్వు వెళ్ళినప్పుడు తెలుసుకుందులే గానీ ముందు రేపు ప్రోగ్రామ్ ఏంటో చెప్పు. ఓకే సార్. ఫస్ట్ ముందు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ చెప్పి తర్వాత టైం పాస్ ప్రోగ్రామ్ చెప్పు. ఓకే సార్. ఫస్ట్ మినిస్టర్ గారితో మీటింగ్ సార్. ఆ తర్వాత ఇండస్ట్రియలిస్ట్ జగన్మోహన్ రావు గారితో లంచ్ విత్ ప్రాజెక్ట్ డిస్కషన్ సార్. ఓకే. అది అయిపోయాక రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో కొత్త వెంచర్ కి ప్లానింగ్ సార్. ఇవన్నీ అయిపోయాక టైం ఉంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ క్రికెట్ మ్యాచ్ సార్. టైం పాస్ కి సార్. ఎందుకుంటే సార్ ఇంపార్టెంట్ మ్యాటర్ మాత్రం వదిలేసి టైం పాస్ మ్యాటర్స్ ముందు చెప్పినందు క్రికెట్ మ్యాచ్ టైం ని బట్టి మిగతా ప్రోగ్రామ్ సెట్ చేయి. దీన్ని బట్టి ఏమర్థమైంది? క్రికెట్ ఇంపార్టెంట్ సార్. ఇంటెలిజెంట్. క్యాటరింగ్ వాళ్ళకి కాల్ చేసావా? కాల్ చేశాను, కొటేషన్ వేసి పంపిస్తానన్నారు. ఓకే. హే గైస్, ఏంటి అలా చూస్తున్నారు? ఐమ్ ఈవెంట్ ఆర్గనైజర్ నా. ఫోన్లో నోషన్ అని చెప్పారు. యా, షార్ట్ కట్ లో నా. బై ద వే, ఇక్కడ రేవ్ ఎవరు? రేవేంట్రా, రేవ్ పార్టీ లాగా. ఇట్స్ రేవంత్ మ్యాన్. పాపకి ఏదైనా షార్ట్ గా ఉంటేనే ఇష్టం అనుకుంటా. కమ్మునుండ్రా. నేనే రేవంత్. హాయ్ రేవంత్. హాయ్. స్పోర్ట్స్ నుండి స్టేజ్ డెకరేషన్ వరకు, ఈవెంట్ హోస్టింగ్ నుండి ఫుడ్ లో మెనూ డిసైడ్ చేసే వరకు మొత్తం నేను చూసుకుంటా. యు డోంట్ వరీ. అయితే సగం టెన్షన్ పోయినట్టేరా మనకు. బట్ ఈవెంట్ మాత్రం అదిరిపోవాలి. ఏమో అనుకున్నాం కానీ ఈవెంట్ చాలా బాగా ఆర్గనైజ్ చేసావు రేవంత్. అరేంజ్మెంట్స్ అని అదిరిపోయాయి. వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డావు. నీకు వాళ్ళ మీద కోపం రాలేదా? ఫెస్ట్ అవ్వని, ఐ విల్ పే దెమ్ బ్యాక్. ఈ ఫెస్ట్ అయ్యేలో బట్ సంగతి చూడాలరా మనం. రేయ్, ఆ రేవంత్ గారు అమ్మాయిల ముందు హీరో అయిపోతున్నాడు రా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదురా ఇవా. గెస్ట్లు వచ్చేదానికి ఇంకా టైం ఉంది. నువ్వు అను, ఈ లోపు మందేసి పెంట పెంట చేద్దాం. అవులాగాని వారా చీర్స్ కొట్టినాక కింద పెడతారా మందు గ్లాస్ ఎవడన్నా? రేయ్, మందు తాగితే మజిల్స్ కరిగిపోతాయని మా జిమ్ కోచ్ చెప్పాడు. ఒరే, కరిగిపోయేంత మజిల్స్ ఉన్నాయాడా? అవును మావా, నాకు డౌట్. అడుగురా. అందరూ మందు కొట్టే ముందు చీర్స్ ఎందుకు కొడతారా? ఎందుకు కొడతారంటే అంటే అంటే అది తరతరాలుగా వస్తున్న ఆచారం రా. దాన్ని మనం ఫాలో అవ్వాలంతే. ఇలాంటి అడ్డమైన వస్తున్నాడు పీకినవుతి. ట్రెడిషన్స్ ఎవరు ఊరికే ఫాలో అవర్రా, దానికి రీజన్ ఉంటది. అబ్బా చెప్పురా, రీజన్ ఏందో చెప్తా ఇనుకో. ఏ మనిషికైనా 5 సెన్స్ ఉంటాయిగా. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం కదా. మనం మందుని కళ్ళతో చూడగలం, ముక్కుతో వాసన పీల్చగలం, టచ్ చేసి ఫీల్ అవ్వగలం, అబ్బా నాలుగుతో టేస్ట్ చేయగలం. కానీ పాప మన చెవులకి ఎలా తెలుస్తుందిరా మనం మందు అవుతున్నామని? మనం మందాగే ముందు చీర్స్ అని స్టార్ట్ చేస్తాం. సో దట్ మన చెవులకు కూడా తెలుస్తుంది, మన బాడీకి కంప్లీట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మనం మందు అవుతున్నామని. ఇది మనం మందుకి ఇచ్చే రెస్పెక్ట్ రా. అది కూడా తెలియకుండా తాగుబోతు ఏదోలు. తినేటోడు రిపప్ అయితే ఏమైనా చెప్తాడు కదా రేడు. నిజంబే, కాంటే గూగుల్ చేసుకో. చేసుకుంటా. బావా, హాట్స్పాట్ ఉంటే కొంచెం ఆన్ చేయరా. చల్ దోబే. నీ అవ్వ నెట్టుకు దిక్కులేదు, నన్నట్టుండి కర్రోడు. అన్నా, మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం కాలేజ్ అంతా ఎతికా.
ఈ భాస్కర్ గారిని తడబడికి వచ్చినట్టే ఖచ్చితంగా ఏదో చిల్లర మ్యాటర్ తెచ్చింటారు. పక్క ఏమరా చిల్లర భాస్కర్, ఏంద్రా మ్యాటర్? అన్నా కాలేజ్కి ఒక ఫిగర్ వచ్చింది, అబ్బా అదిరిపోయింది. ఆపరా బాబు నీ గ్రెనేట్లు, మోసి మోసి భుజాలు నొస్తున్నాయి ఈడ. మొన్న ఇట్లనే దేని చూసి కత్తి అన్నట్రా, అది మన సత్తిగా నక్కలక్కుంది. అబ్బా ఎప్పట్లా కాదన్నా, ఈసారి నిజంగా కత్తి లాగుందన్నా ఫిగర్. సిఎస్సియా? ఆహా ఐటీనా? అబ్బా అసలు స్టూడెంటే కాదన్నా. లెక్చరర్ని కూడా వదిలిపెట్టవారా చిల్లర నాయాలా? అది కాదన్నా, అదేదో ఫెస్ట్ ఉంది కదా, దానికోసం ఈవెంట్ ఆర్గనైజర్ గా వచ్చింది. జరగని ఈవెంట్ కి ఆర్గనైజర్ కూడానా? చూద్దాం ఏం చేస్తుందో. మీ స్టూడెంట్స్ తో ఫ్యాషన్ షో చేపిద్దాం అనుకుంటున్నా. ఫ్యాషన్ షోనా? మా వాళ్ళు చేయగలరా? మెహూనా, నేను చేపిస్తా. ఏంటి మీ కాలేజ్ కలర్స్ వెరైటీ వెరైటీగా ఉన్నాయి? అదే కొంచెం మా చైర్మన్ క్రికెట్ పిచ్చోళ్లే, అందుకే దానికి టీమిండియా కలర్. ఈ ఆరెంజ్ కలర్ ఏంటి? సన్ రైజర్స్. నైస్. ఈరోజు ఈవినింగ్ ప్లాన్ ఏంటి? ఏం లేదు, డిన్నర్కి వెళ్దామని. I gotta go. We'll plan some other time. Okay? Bye. Hello. I'm coming. ఏం పేరు? హారిక సార్. సిటీ మొత్తంలో ఈ కాలేజ్ దొరికిందా? ఎందుకు సార్, బాగోదా? బాగుంటది బాగుంటది, ఎందుకు బాగోదు? ఫస్ట్ ఇయర్ లో ఏ కాలేజ్ అయినా బానే ఉంటది. యువా, మన కాలేజ్ రూల్స్ నీకు ఆల్రెడీ తెలుసు. ఏ బ్రాంచ్ వాళ్ళు ఆ బ్రాంచ్ వాళ్ళ ర్యాగింగ్ చేసుకోవాలి. ఇక్కడ ర్యాగింగ్ ఎవడు చేస్తున్నాడు రా? ఏం పిల్ల ర్యాగింగ్ చేస్తున్నానా? అయినా నాకు తెలియక అడుగుతా, మీరంటే సిఎస్సి కాబట్టి వద్దన్న అమ్మాయిలు వస్తారా? మరి మా సంగతి ఏంటి? మీసాలు గడ్డలతో ఏం చేసుకోమంటావు చెప్పు. అందుకనే మా బ్రాంచ్ వాళ్ళ జోలికి వస్తే ఊరుకునే లేదు. మీరు వినర్రా, అనవసరంగా ఏం లేని మ్యాటర్కి నన్ను గెలుపుతున్నారా. ఇప్పుడు నేను ఊరుకున్నా, నా ఇగో ఊరుకోదు. ఏ పిల్ల అది నువ్వు, నేను ఈ స్కార్ఫ్ తీసుకెళ్తున్నా. మీ కంప్యూటర్ కొడుకుల్లో ఎవరికైనా దమ్ముంటే వచ్చి దీన్ని తీసుకెళ్ళండి, ఓకే? అవురా వరుణ్, మనం ఎన్నపిల్లట్లయింది? మంచి అయిందిరా, నువ్వే హ్యాండ్ ఇచ్చినావు కానీ వచ్చుంటే మస్తుండేది. చుక్క ముక్క హీడైతే కుక్క లెక్క దాయి కక్కిన కొడుకు. అవునరా, బాడీ మొత్తం ఒకటే పెయిన్స్. ఎందుకురా కక్కినందుకా? కాదు వాయ్, భరత్ లో ఫుల్ డాన్స్ చేసినాం. డీజే ఆడు మస్తుండ్రా యువ, ఏకదం కిరాక్ పాటలు ప్లే చేసిండు. అవునా, ఏం పాటలు ప్లే చేసిండ్రా? అది మన నూనెరా. మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతుంది, 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 12 గుర్రాల బగ్గిపోతుంది. బగ్గిలో మేనత్త బిడ్డపోతుంది, బగ్గిలో మేనత్త బిడ్డపోతుంది, బిడ్డపోతుంది, బగ్గిలో మేనత్త బిడ్డపోతుంది, బగ్గిలో మేనత్త బగ్గిలో మేనత్త. ఏడాబోతుందిరా, ఇటే వచ్చిందిగా మేనత్త బిడ్డ. నేను తెల్లతోలు బ్యాచ్ అంతా ఇటు వచ్చింది. రేయ్ స్కార్ఫిరా. స్కార్ఫా? సరే, దమ్మున్న మనచి తీసుకోమన్నారా, ఇలా అడుక్కోమనలేదు. రేయ్ నీకు నన్ను కొట్టాలనుంది, ఖచ్చితంగా కొట్టుకుందాం. ఫెస్ట్ అయ్యేదా కాకు, సరదా తీర్చుకుందాం. చెప్పండ్రా ఈడికి, ఫెస్ట్ అయితే ఈడి గెలిచినట్టేగా, అది నాకెట్టా నచ్చుద్ది? నచ్చాద్. రేయ్ నా వీక్నెస్ అడ్డం పెట్టుకుంటున్నావురా. లేకపోతే పోసేసుకుంటాం మరి. నువ్వేంద్రోయ్ కండలు పెంచిన మమ్మల్ని కొట్టేద్దామనే? ఫెస్ట్ పైసలు సాలిడ్ గా నొక్కుతున్నట్టున్నారు సత్తి, ఒక్కొక్కడి బాడీలు బాగా బలిసినాయి. ఏంట్రా యువా, స్కార్ఫ్ ఇవ్వు. నువ్వు వెళ్ళు. రేవంత్ మీరు వెళ్ళండి. రే యువ, ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు మంచోడివిరా, ఇవన్నీ మానే. నేను మంచోని నీ కాలేజీలో నువ్వు ఒక్కదానే అంటావే, ఇంకెవరైనా అన్ని అప్పుడు మానేస్తా.
నీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలన్నా ఫస్ట్ సి లాంగ్వేజ్ రావాలి, అర్థమైందా? గుడ్ సిన్సియర్ బాయ్. అదేంటి సార్ ఇప్పుడు క్లాస్ చెప్తున్నారు, అది కూడా ఒక్కడికి? క్లాసులో ఒకడున్నాడా 100 మంది ఉన్నారా అన్నది మ్యాటర్ కాదు, ఉన్నవాడు శ్రద్ధగా వింటున్నాడా లేదా అన్నదే ఇంపార్టెంట్. వాడిని చూస్తే నాకు అలా అనిపించట్లేదు సార్, ఏదో టార్చర్ లా ఫీల్ ఏడుస్తున్నట్టుంది. పిచ్చోడా, అది ఏడుపు కాదు, నేను వాడి బ్రైట్ ఫ్యూచర్ కోసం పడుతున్న ఆరాటం చూసి వస్తున్న ఆనంద బాష్పాలు. రేయ్ బయట ఈవెంట్స్ జరుగుతుంటే ఇక్కడ కూర్చొని క్లాస్ వింటున్నావేంట్రా? నేను ఎక్కడ వింటున్నా అన్న, సారే లాక్కొచ్చి మరీ కూర్చోబెట్టాడు. సార్ దిస్ ఇస్ టూ మచ్ సార్. రేయ్ నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అన్న. రే రే రే, ఇంకా క్లాస్ అవ్వలేదురా. ఇదేం బాలేదు సార్, ఫ్రెష్ అయ్యాక క్లాసెస్ వద్దని చెప్పారు కదా. మా దగ్గర చైర్మన్ సార్ పర్మిషన్ ఉంది, మీరు ఇంకోసారి ఇలా చేశారంటే మీ మీద కంప్లైంట్ ఇస్తాను, ఆ తర్వాత మీ ఇష్టం. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా ఇడియట్. నాది బ్లైండ్ 100. నాది చూసి 200. అమ్మాయి మళ్ళీ ఏమైంది సార్? చంపేస్తాను వాడిని. ఎవరిని సార్? ఇంకేవాడిని, ఆ రేవంత్ గాడిని. వచ్చి నా క్లాస్ డిస్టర్బ్ చేశాడు. వాడు చదువుకోడు, పక్కన చదువుకోనివాడు, పనికొమాలిన మెదవా. మనకెందుకు సార్ సొమ్ముకోడలు నరకోడాలన్నీ? మీరు కూడా రండి సరదా తినిపోతే ఆడేద్దాం. ఎందుకు? మొత్తం మీకు సమర్పించుకోవడానికా? Robots are used to develop machines that can substitute for humans and human action. ఈ మందేవుడు కనిపెట్టాడు రా బాబు. ఏంటన్నా హ్యాంగ్ ఓవరా? అవునరా, సంపుతుంది. పక్కా ఈ రోజు నుండి మందు బంద్. హ్యాంగ్ ఓవర్ ఉన్న ప్రతిరోజు ప్రతి ఒక్కటి చెప్పే మాట అన్న ఇది. బా అయినా మీరేంట్రా కొత్తగా కాలేజ్కి వచ్చారు? చిన్న ప్రాబ్లం వచ్చిందన్నా. ఏం ప్రాబ్లం? మమ్మల్ని 1 వీక్ సస్పెండ్ చేశారన్న, పేరెంట్స్ని తీసుకుని రమ్మంటున్నారు. నువ్వు వచ్చి మాట్లాడన్నా ప్లీజ్. ప్లీజ్ రా అన్న. సరే పదండి. నమస్తే కృష్ణమూర్తి గారు. చెప్పు. ఏంటి మా వాళ్ళని సస్పెండ్ చేశారంట? అవును, అయితే ఏంటి? స్టూడెంట్స్ అన్నాక తప్పులు చేస్తారు మాస్టారు, మీరే కూర్చొని సంధానించాలి కానీ ఇలా ప్రతిదానికి పేరెంట్స్ సస్పెన్షన్ అంటే ఎలా చెప్పండి? అయినా మధ్యలో నువ్వేంటి? వాళ్ళ పేరెంట్స్ రమ్మను మాట్లాడదాం. పేరెంట్స్ రారు. నీ పేరేంట్రా? రాజేష్ అన్న. నేనే రాజేష్ వాళ్ళ అన్నని. ఇప్పుడు చెప్పండి అసలు అడేం చేశాడో తెలుసా నీకు? అది నాకెందుకండి, ఇప్పుడు మీరు ఈ మ్యాటర్ లైట్ తీసుకోలేదు అనుకోండి, నేను మీ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. సర్లే వెళ్ళండి. ఓకే థ్యాంక్ యూ. పదండ్రా. అదేంటి సార్ వాళ్ళు అలా వదిలేశారు? చూసావుగా, ఇంకేం చేస్తాం? ఇలాంటి వాళ్ళు ఉంటే మేము పని చేసుకున్నట్టే. మరి నా కంప్లైంట్ లెటర్? ఫ్రెషర్తో ఏం పనిరా? ఏమడిగాడు? రికార్డ్ రాయమన్నాడు సార్. రేయ్ రికార్డ్ రాయాలంటే క్లాస్ రూమ్లో రాయొచ్చు, లైబ్రరీలో రాయొచ్చు, పక్కనున్న పొదల్లో ఏం పనిరా? నీ వల్ల కాలేజ్ పరువు మొత్తం పోతుంది. వీడి వల్ల ఈ కాలేజ్ పరువు పోతుందంటే వీడికి నా సపోర్ట్ ఉంటుంది. నా సపోర్ట్ ఉన్నోడి మీద చెయ్యేస్తావా? రేయ్ అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? ఈ కాలేజ్ ఫెస్ట్ నువ్వు చేయాలి అంతేగా? రా 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 చేద్దురా. ఈ ఫెస్ట్ నేనే చెయ్యాలి అనేది నీ పద్ధతిరా, అసలు ఎవ్వడూ చెయ్యొద్దనేది నా పద్ధతి. ఏ అంటే ఇది నా వీక్నెస్. నాడు కావాలని రెచ్చగొడుతున్నాడు. తొందరపడి నువ్వు గొడవ పడ్డావంటే ఫెస్ట్ అయిపోతుంది. పద వెళ్దాం. రా సుష్మా పదవే. థ్యాంక్స్ అన్నా. ఆ యువగాడు మరీ టూ మచ్ చేస్తున్నాడు రా. ప్రతి మ్యాటర్లో మనతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నాడు. రేయ్ నువ్వు సార్ ప్రిన్సిపల్ సార్తో వాడి గురించి మాట్లాడు చూడు, మన సైడ్ ఏ తప్పు లేకుండా ఉంటుంది. వాడు కాలేజ్లోనే ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు, బయట నుండి ఇంకేం తెస్తాడు? करीम भाई आपके लिए वेट कर रहा है. నిన్న మన బస్తీకి 10 మంది పైల్వాన్లు వచ్చారు నన్ను కొట్టడానికి. నేను ఒక్కడిని.
కానీ భయపడలే. ఒక్కరిని ఐసా మారా ఐసా మారా ఐసా మారా पूरे हॉस्पिटल में एडमिट है. ఇదేంద్రా మన పాత సినిమాలో విలన్ డెన్ మాదిరి ఉంటుంది. హలో బాయ్. వచ్చారా? आइए. ఓయమ్మా అన్ని బీర్లు తాగినాడేంద్రా? అది కడుపా కంబం చెరువా? మూసుకొని నడువురా. బాయ్ యువ. నమస్తే బాయ్. जाओ रे. నా ఇజ్జత్ తీయకండ్రా. जाओ रे. 12 బీర్లు తాగినాడా? तुम्हारे पैरा पड़ता हूँ. जाओ रे. अरे छोटू और एक स्ट्रांग बियर ला मेरे को. स्ट्रांग बियर ला. స్ట్రాంగ్ బీర్. కర్రీగా गुड़म्बा पीने वाले की सूरत दिख रही. बियर की ताकत है. बियर. భయ్యా చెప్పండి. నీ గురించి మస్తు విన్నా. నువ్వు నాతో ఉంటే మంచిగా ఉంటుంది. ఒక పని చెప్తా, చేస్తావా? ఏంటది? కోకేన్ సిటీలో చాలా మంది స్టూడెంట్స్ కి అలవాటైంది. మీ కాలేజ్లో కూడా ఈ దందా స్టార్ట్ చేస్తే ఫుల్ పైసలు వస్తాయి. ఏమంటావు? ఇందాక నా గురించి ఏదో విన్నా అన్నావే, దాంట్లో క్లారిటీ మిస్ అయింది. ఇప్పుడు నేను ఇస్తా. నాకు ఆ కాలేజ్ అంటే కోపం, కోపం మాత్రమే. అంతేగాని స్టూడెంట్స్కి ఏమైనా చేయాలనుకుంటే నేను ఊరుకోను. డ్రగ్స్ వాడడం, బెట్టింగ్లు కట్టడం, గ్యాంబ్లింగ్లు చేయడం, ఇంకెప్పుడు ఇలాంటివి నా దగ్గర దాకే. No, 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 no. Don't get nervous. Confident గా నడవండి. Okay? You should carry your own attitude. Go. Go. Hey, నువ్వు అలా చూస్తుంటే వీళ్ళు కంఫర్టబుల్ గా ఉండలేరు. కెన్ యూ ప్లీజ్ గో అవే? ఏంటే మా కాలేజ్కి వచ్చి మా కాలేజీలో ఈవెంట్ చేస్తుంటే నేను చూడొద్దా? అయితే స్టేజ్ మీద చూసుకో, ఇక్కడ కాదు. నా ఇష్టం. నేను ఎప్పుడైనా చూస్తా, ఎక్కడైనా చూస్తా. యు క్రాసింగ్ యువర్ లిమిట్స్. వెయిట్, ఐఎమ్ కాలింగ్ రేవంత్. అబ్బా మాకు భయం వేస్తాంది. చేసుకో. ఏంట్రా అమ్మాయిలతో పని? పద కలేద్దాం. కల్లా అన్నా, ఇంతకీ తాడి చెట్టు దగ్గరకా ఏ చెట్టు దగ్గరకా అన్నా? ఏదోడి బదరా, నీకు పోపడమే ఎక్కువ. ఎక్కడికి? మామిడి తోటకా? ఈరోజు మెనూ మారిందిగా తాడి చెట్టు దగ్గరికి. నువ్వు ఊరుకోరా. ఇప్పుడు ఈ పొరంబోకులతో మందు సిగరెట్లు ఏం తాగుతావు? మీరే వీడిని చెడగొట్టేస్తున్నారా? మేమా? మాకింకా డ్రింకింగ్ లో డిగ్రీ కూడా రాలేదు. అందుకే ఎప్పుడో డాక్టరేట్ వచ్చేసింది. చూడు మొహమంతా ఎలా ఉబ్బిపోయిందో తాగి తాగి. ఏంది నిజమా? ఏ లేదు, గడ్డం వల్ల నీకు అనిపిస్తుంది అంతే. బానే ఉంది. బాగుందన్న, ఏం పట్టించుకోక. పద, మంచి మంచి ఈవెంట్స్ జరుగుతున్నాయి. పద. చెప్తే వినవే, అవి బోరింగ్. కొంచెం మొత్తం తాగేకండి కకృతిగా. ఈ రోజు జరగబోయే ఈవెంట్ పేరు జేఎం జామ్. జస్ట్ మినిట్. మేము ఒక టాపిక్ ఇస్తాం. పార్టిసిపేట్స్ అందరూ ఆపకుండా 1 minute మాట్లాడాలి. ఎవరైతే కాన్ఫిడెంట్ గా మాట్లాడతారో వదులు జాను. ఇప్పుడు మేము మీకు నేను పోతా. సైలెంట్గా ఉండలేవా? లేరా. సో మన ఫస్ట్ పార్టిసిపెంట్ రాహుల్ ఫ్రమ్ ట్రిపుల్. ఏముంది ఇక్కడ చూడ్డానికి? ఏంటి ప్రాబ్లం? చూడు బాగుంటుంది. వీడొచ్చాడేంటి? రౌడీ. అదిగో. ఎందుకే ఈ టార్చర్ నాకు? మనకెందుకే, ముందు ఈవెంట్ సంగతి చూద్దాం. These robots termed industrial robots
are now being Cigarette. used in laboratories, research and development facilities, warehouse, petroleum. ఇరక్కబోయి వచ్చాను ఇరక్కబోయాను. ఇప్పుడు చూడు వద్దే. సో మన నెక్స్ట్ పార్టిసిపెంట్ యువ ఫ్రమ్ ఫైనల్ ఇయర్ మెకానికల్. యువా ఆ? నిన్నేరా ఏ నేను కాదు నిన్నే. జోకులు చేయకు జాను, నన్ను ఎందుకు పిలుస్తారు? పడుకొని నువ్వేంట్రా ఎక్కడ చూస్తున్నావు? అటు చూడు. పర్లేదు, రాకపోతే బయటికి వెళ్ళిపోవచ్చు. Greetings everyone. The impact of today's technology is unmeasurable. We use technology everywhere, every time. These are all the advantages and disadvantages of today's technology. Yeah, that's it. Thank you. సూపర్. నీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా? అవును, కానీ ఫెస్ట్ గురించి కాదు. మరి యువ సార్ గురించి. యువ గురించా? ఏం కావాలి? కాలేజ్ మొత్తం యువ సార్ని రౌడీలానే చూస్తారు, కానీ నిన్న తను చాలా బాగా మాట్లాడారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. నాకు యువ గురించి తెలుసుకోవాలని క్యూరియస్గా ఉంది. ఈ కాలేజ్ అంతా అనుకుంటున్నట్టు వాడు రౌడీ కాదు. ఫస్ట్ ఇయర్లో కాలేజ్ టాపర్. కానీ 2-1 ఎగ్జామ్స్ జరిగేటప్పుడు కరెక్ట్గా విండో సైడ్ కూర్చోవడంతో స్క్వాడ్ వచ్చే లోపల స్లిప్స్ అన్నీ వాడి పక్కన పడ్డాయి. వాడు కాదని ఎంత చెప్పినా వినకుండా స్క్వాడ్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు. ఒక్కసారిగా కాలేజ్ టాపర్గా ఉన్నవాడికి అలా జరిగేసరికి చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఏంటి ఇంత చిన్నదానికా? బయట నుండి చూసే వాళ్ళకి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ వాడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అప్పటిదాకా ఎప్పుడూ ఎగ్జామ్స్లో ఫస్ట్ తప్ప సెకండ్ వచ్చింది లేదు. అలాంటిది ఒక్కసారిగా సప్లిమెంట్స్ రాయాల్సి వచ్చేసరికి చాలా ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యాడు. ఎంతో ట్రై చేసేవాడిని నార్మల్ చేయడానికి, వినట్లే మొండోడు. యువగాడు చాలా ప్రాబ్లం చేస్తున్నాడు సార్. ప్రతి దాంట్లో అడ్డుపడుతున్నాడు. మీరు ఎలాగైనా వాడి మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి సార్. చూడు, కాలేజీలో యాక్షన్ అనేది స్టూడెంట్లో చేంజ్ తీసుకురావాలే తప్ప వాళ్ళ కెరియర్ స్పాయిల్ చేసేలా ఉండకూడదు. ఈ ఫెస్ట్ అయిపోయే వరకు ఓపిక్గా ఉండు. అసలే కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు చీఫ్ గెస్ట్లుగా వస్తున్నారు. ఆ తర్వాత వాడి సంగతి చూద్దాం. తిన్. రేయ్, ఏంట్రేది? బీరు. కూల్ డ్రింక్ అని అబద్ధం చెప్పొచ్చు కదరా, మరి అంత డైరెక్ట్ గా బీర్ అని చెప్తావేంటి? తొక్కలోది మీకు భయపడి అబద్ధం చెప్పాలా? తొక్కలోనా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఆదినారాయణ ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్. డబ్బులు ఇస్తే మాకు వస్తాయండి మెడల్స్. రేయ్, నువ్వు చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు. ఆ షర్ట్ ఏంట్రా? కాలేజ్గా వచ్చావా? స్టైల్ అండి ఇది. అది స్టైల్లా లేదు. నీకు ముందు ఎక్కువే, నువ్వే సిగరెట్ తో బొక్కలెట్టుకున్నట్టు ఉంది. ఆపండి సార్ మీ సోది. మీరంటే ఖాళీగా ఉన్నారు కావచ్చు, అవతల నాకు చాలా పనులున్నాయి, ఉంటా. నేను ఖాళీగా ఉన్నానా? ఈసారేమేం సార్? వాడిని చంపేస్తా. ఆ రేవంత్రేగా కాదు, ఆ యువగాడిని. వీడు నా ఈగోనే డిస్టర్బ్ చేశాడు. ఇలా అందరినీ చంపుకుంటూ పోతే కాలేజీలో ఎవరో మిగలరేమో సార్. చావనివ్వండి సార్. వీళ్ళు నైట్ అవుట్ చేసి ఎగ్జామ్స్ పాస్ కాండ్రా అంటే నా కోడ్ల దగ్గర పక్కలోనే పాస్ పోసుకునే టైపు. ఏంటి సార్ వీళ్ళ వల్ల దేశానికి ఉపయోగం? అందుకని రోజుకొకరిని చంపేస్తారా? ఇప్పుడు మీరేం ఆడుతున్నారు? రమ్మి. నిన్న తీన్పత్తి. మీరు రోజుకో గేమ్ ఆడితే తప్పలేదు, కానీ నాకు రోజుకోకుండా చంపాలనిపిస్తే తప్ప. ఇంకా ఎక్కువ మాట్లాడితే మనల్ని కూడా చంపుతానంటాడు. మన ఆటని మనం ఆడుకుందాం, మొక్కేయండి. మొన్న ర్యాగింగ్ చేశారని మా వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చావంట. రేయ్, నెంబర్ తీసుకోరా. చెప్పు నెంబర్ చెప్పు. నెంబర్ చెప్పు. 9849.
ఏం పనిరా అక్కడ ర్యాగింగ్ చేస్తున్నావు అన్నా అదేదో దేశాన్ని ఉద్ధరించే పని చేసినట్టు అంత గర్వంగా చెప్తారేంట్రా మొన్న నువ్వే కదన్నా మా సస్పెన్షన్ క్యాన్సిల్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసావు. అప్పుడు ర్యాగింగ్ గారా మీరు చేసింది? ఉండండి రా, అక్కడే ఉన్నాడు, వస్తున్నా. ఇంకోసారి ర్యాగింగ్ లాంటివి చేశారంటే బొక్కలు ఎర్రగొడతా. ఇట్రా. ఏంటి ఫ్రెషరా? అవును సార్. ఏ బ్రాంచ్? కంప్యూటర్ సైన్స్. ఎక్స్పెక్టెడే. ఏంటి ఫోన్ నెంబర్ చెప్తున్నావా? ఎస్ సార్, అడిగారు వాళ్ళు. ఇలా అడిగిన వాళ్ళందరికీ ఫోన్ నెంబర్ చెప్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు సార్, అందుకే మా నాన్న నెంబర్ ఇస్తున్నా. అబ్బో, మరి నాకు కూడా మీ నాన్న నెంబర్ ఇస్తావా? ఏంటి సార్? ఏం లేదు. మీకైతే నా నెంబర్ ఇస్తా. సరే, నువ్వు క్లాస్కి వెళ్ళి. నెంబర్ అడిగాడు. నీకు నంబర్ ఇస్తా అన్నదా? అప్పుడేమన్నా తాగిండేవారా? ఒక్క బీరు తాగున్నారా? అది మ్యాటర్. ఏది ఏమైనా ఈ మధ్య నీకు స్టామినా తగ్గిపోయిందిరా. అబ్బా మీరు ఊరుకోండ్రా. ఇంతకు తన నెంబర్ తీసుకున్నావు లేదా? లేదే. ఏయ్, నువ్వేంటికో తెగ ఫీల్ అయిపోతాండవో, పోయి మీ సిఎసి వాళ్ళతో తిరిగిపో. ఏయ్ చంపుతా. జాను కాలేజ్ ఆ బ్రాంచ్ అయినా బయటకు వచ్చినాక మన బ్యాచ్ రా. ఈడొకడు మహిళా మండలి సపోర్ట్. ఎరా మందురా, తొందరగా పంపించారా, తాగి పడిపోదాం. ఐడియా. మే, మీ నాన్న నెంబర్ చెప్పు. ఎందుకురా? టైం చూసినావు ఎంతైందో? పావు తక్కువ 10 అయింది. మీ పాప ఇంకా ఇంటికి రాకుండా బయట తిరుగుతుంది. ఇదే నీ పెంపకం అని మీ నాన్నకి ఫోన్ చేసి అడిగచ్చా? నువ్వు తాగడానికి మా నాన్నకి కాల్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఎలాగో వెళ్తున్నాను, కానీ మీరందరూ తాగి చచ్చిపోండి. బాయ్. దండ పెట్టింది చాలే మందుదా. సిగ్గుందారా? అడగవారా తాగుతలేదో? మనకే తక్కువ ఉంది, ఆమెకి ఎందుకు పోసేది తొక్క. రే పెన్న పేరా, అసలే తాగి కొన్ని గంటలైంది. ఈ టైంలో వాడరా. ఏదో అన్నోన్ నెంబర్ రా. ఈ టైంలో రా. హలో, ఎవరు? నేను సార్, శోభితాని. శోభితానా? అదే సార్. మీరు కాలేజ్లో నెంబర్ అడిగి తీసుకోకుండా వెళ్ళిపోయారు కదా, అందుకే నేనే చేశా. చెప్పు. ఏం చేస్తున్నారు? ఈ టైంలో అబ్బాయిలు ఏం చేస్తారు? తాగుతున్నాం. అవునా? ఏ బ్రాండ్? మ్యాన్షన్ హౌస్. బాలేబాబా బ్రాండే. హే, నీకు కూడా బాలేబాబు అంటే ఇష్టమా? ఇష్టం కాదు, పిచ్చి. అవును, ఎక్కడుంటావు? నేను ఇక్కడ మియాపూర్లో. అవునా? ఆ ఏరియాకి నేను రెగ్యులర్గా వస్తుంటానే, ఎప్పుడు కనపడలేదు. అక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది కదా. ఓ టెంపులా? టెంపుల్కి అయితే ఎప్పుడు రాలేదు. పక్కన దుర్గా వెన్స్ ఉంది కదా, అక్కడికి రెగ్యులర్
సరే నువ్వు వెళ్ళు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏ పర్లేదు నువ్వు వెళ్ళు, నేను కాల్ చేస్తాగా. ఓకే బాయ్. ఓకే బాయ్. ఏమైంది బే అట్లా చూస్తున్నారు? ఏం నడుస్తుంది? నువ్వు శోభితను లవ్ చేస్తున్నావు కదా? లవ్ లేదు తొక్కలేదు. అయినా మీకెట్టా తెలిసిందిరా? ఎక్కడికి పోతున్నారు? అరే ఓడిపోతామని భయపెడుతున్నా లాస్ట్ లా. ఇవాళ ఆడేది ఉందా లేదా? నా షార్ట్ ఫిల్మ్ లో హీరో హీరోయిన్ ఎంత లవ్ చేసుకుంటారంటే ఫ్రెండ్స్ వదిలేసి పార్కులకి సినిమాలకి షికార్లకి తిరుగుతా ఉంటారు. కానీ ఒకరోజు హీరోయిన్ హీరో కోసం వెయిట్ చేస్తా ఉంటే హీరో ఫ్రెండ్ మాత్రం హీరోని పంపించకుండా టార్చర్ పెడతాంటాడు. ఆ తర్వాత అప్పుడు హీరో ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు? హీరో ఫ్రెండ్ చెంప మీద లాగి పెట్టి కొట్టి హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. నా కథలో ఈ సీన్ లేదు కదరా. Hey guys, where are you? రేయ్ అర్జుడు I'm already in college. తొందరగా రండి. రే 2000 ఉంటాయి, నీకు సూపర్ సీన్ చూపిస్తా. 2000. What is this? సరిపోదా? మిగతాది కాడుకోక్తాలే. ఏం మాట్లాడుతున్నావురా? మాటలు మంచిగా రాని బద్మాష్. ఏంటే ఆ రేవంత్ గారు ఎంతకంటే ఎక్కువ ఇస్తాడా లేక వాడుతో అంత బాగుందా? ఇందాక నౌషిని బుక్లు ఇచ్చా కదరా. సారీ అప్రా. వద్దు, గొడవలైపోతాయి. ఏంట్రా అయ్యేది? చెప్పు సారీ. సారీ. థ్యాంక్ యూ. ఏమో ఎటు వెళ్ళినదో మదే చూస్తే నిన్ను అళ్ళినదే అదే కళ్ళే తెరిచున్న కలే ఇదే. ఏమో నువ్వు ఎవరనే ఎదే నిన్నే తన సొంతమనే సడే ముగే నీ పేరు పదే పదే.
ఏమైందిరా సత్తి డల్లుగున్నావు? నేను క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్లో 2000 పోయినాయిరా. బా ఓరిని అయ్యా నువ్వు నయ్యంరా నాయన 2000 పోయినాయి. బయట చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి తెలుసా. నా మాటని అన్ని బంద్ చేయరా. ఏంటన్నా మీరు వాడిని కొట్టిండంటే మీరు బెట్టింగ్ల గురించి మాట్లాడుకుంటున్నారు. బరాబర్ కొడతారు రాబాయ్. వాడు పటాల్సిన పొరింగలితే వాడిని ఇవ్వకుంటారా? ఇంకా వాడు కాబట్టి 4 కొట్టలు లేచింది. అది నేనైతే బొందలో పెడుతుండే బాడకో. అరే యువ అని కొడితే చిల్లర భాస్కర్ అని కొట్టిరన్నారా. యువగాని గ్యాంగుని కొట్టిరంటారు. దాని గురించైనా మనం రియాక్ట్ అవ్వాలి. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఆ అమ్మాయిని కాలేజ్ నుంచి పంపించేద్దామన్నా. ఆ ఈవెంట్ ఆర్గనైజర్కి ఒక అన్నున్నాడంటరా. ఆయన్ని గిల్లితే ఈ కొడుకులు ఏడుస్తారు. भैया 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 क्या हुआ? ఈవెంట్ చేయమని పంపిస్తే ఎధవ కథలన్నీ పడుతున్నావా? भैया मैंने क्या किया? क्या किया? घर चल बता दो तू क्या करी. ना माट विनु. चुप. भैया बैठ. కమాన్ కమాన్ ఈ మ్యాచ్ లో మనం ఎలాగైనా గెలవాలి. బాగా కమాన్. ఏమైంది అంత డల్గా ఉన్నావు? నౌషిని వాళ్ళనే వచ్చి తీసుకెళ్ళాడ్రా. అదేంటి సడన్ గా? ఏమోరా ఎవరో చాలా బ్యాడ్ గా చెప్పారంట. ఇంకెవరా యువకులు అయ్యి ఉంటాయి. ఇప్పుడొద్దు, ఫెస్టాగా చూసుకుందాం. మరి ఈవెంట్ హోస్టింగ్ ఎవరు చేస్తారా? మన ఫస్ట్ ఇయర్ శోభిత ఉంది కదరా, మొన్న చూసా చాలా బాగా హోస్ట్ చేసింది. ఏమంటావు? ఫస్ట్ గెస్ట్లతో జ్యోతి వెలిగించాలి, ఆ తర్వాత క్లాసికల్ డ్యాన్స్, ఆ తర్వాత నన్ను స్టేజ్ మీదకి పిలు, నేను మాట్లాడతాను. ఈ ఆర్డర్ ఫాలో అవ్వు. ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడుగు, ఓకేనా? చిల్లర భాస్కర్ గాడి ఆడరా కనపడ్డంలే. రేవంత్ గారు కొట్టాడు కదరా, అవమానంతో రాత్రంతా తాగుతూనే ఉన్నాడు, ఇంకా దిగలేదు అనుకుంటా. వాడికి అంటే వాలీబాల్ ఓకే, బాస్కెట్బాల్ ఓకే, త్రో బాల్ ఓకే, క్రికెట్. క్రికెట్లో ఎవరు గెలిచారు? Final match between CSC and Mechanical. CSC need 4 runs from 2 balls. Match చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. Well, let's see ఎవరు గెలుస్తారో. రేయ్ మొత్తం స్టూడెంట్స్ అందరు లోపల పంపించిన ఆ కొడుకుల సెలబ్రేషన్ జున్నికి ఒక్క పొరుగు లేదురా కాలేజీలో. అది రేయ్ ఎడిపోతురే లోపలకండి. వస్తున్నారా కొడుకులు. రేయ్ నువ్వేంటికి రా చొక్కా ఇప్పుతానా? వైట్ షర్ట్ కదరా, రక్తాలు అయిపోతాయి. ప్యాంటు కూడా వైటే కదరా. తాళాలేసిన పగలు కొట్టుకొని వచ్చారు దొంగ నా కొడుకును. మగాళ్ళు అయితే గేమ్లోకి వెళ్ళమంటారా, ఆడవాళ్ళగా గేట్లకి తాళా వేయడం. అట్టగొట్టావేంద్రా?
ల్యాబ్ అసిస్టెంట్ కూడా సాఫ్ట్వేర్ జీతాలు ఎక్కడి నుంచి ఇస్తాం? సార్ సార్ ఆ రేవంత్ వాళ్ళు కొట్టుకుంటున్నారు సార్. ఆపడానికి వెళ్ళిన మన సెక్యూరిటీ గార్డ్స్ కూడా కొట్టారు. మొదలైంది. రాదే రాదే వస్తుంది వచ్చేసింది. సార్ 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 ఫోన్ సార్. ఇప్పుడు కాదయ్యా, అర్జెంట్ సార్. నాకు అర్జెంట్ మన ప్రిన్సిపల్ గారు సార్. అబ్బా ఏంటంటయ్యా? హలో సార్ సార్ కాలేజీలో గొడవ స్టార్ట్ అయింది. ఇక్కడ నాకు ఆగిపోయింది. నేను అందుకే చెప్పా ఈ పెంటంతా అవుతుందని చెప్పి. నువ్వు విన్నావా? పూచి గోచి అన్నావు. అక్కడ మన దున్నపోతులు ఏం చేస్తారంట ఆపకుండా. మన సెక్యూరిటీ గార్డ్స్ ఆల్రెడీ 6 పట్టాయి సార్. సర్లే నేను ఎస్ఐ గారితో మాడతా. నువ్వు ఫోన్ పెట్టి. అలాగే సార్. నువ్వు కలుపు తొందరగా. ఏంట్రా ఇక్కడ ఉన్నావు? కాలేజీలో పెద్ద గొడవ అవుతుంటే. దీనమ్మ గొడవ. వీళ్ళు వచ్చారేంటి? చూడలేదు కదా. చూసాడు. రా ఏం చేస్తున్నావురా? సార్ క్రికెట్ ఆడడానికి స్టెమ్స్ పెడుతున్నాను సార్. ఏం పేర్రా? భాస్కర్ సార్. ఆస్కర్ రేంజ్ లో యాక్టింగ్ చేస్తున్నావు కదరా? సార్ యాక్టింగ్ ఏం లేదు సార్, నిజం సార్. మరి మిగిలిన ప్లేయర్స్ ఉన్నారు సార్ ఇక్కడే ఎక్కడో ఇక్కడ. అక్కడ ఉన్నారు. నడు అన్న కొంచెం జరగవా? అవునరా, నువ్వు సీన్ స్టార్టింగ్ లో లేవు కదా, ఎండింగ్ లో ఎట్టొచ్చినావు? గ్రహచారం గంట మారేతో కుదా భీ కుచ్ నహీ కరేగా భయ్యా. మొఖానికి హిందీ సామెతలు ఒకటి. ఏం పేరు అనేది? రేవంత్ సార్. ఏ ఊరు? లోకల్. నువ్వు? ఫనీ గుంటూరు సార్. సిద్ధు కరీంనగర్. నువ్వు? సతీష్ ప్రొద్దుటూరు. నువ్వురా? భాస్కర్ సార్ ఇందాక చెప్పాను కదా. వెనకకుండా. కరణ్ సార్ లోకల్. వరుణ్ భువనగిరి సార్. భువనగిరా? మాది కూడా భువనగిరేరా. హే సేమ్ విలేజ్. భువనగిరి ఎక్కడ సార్ మంది? రేయ్ భువనగిరి అంటే ముందుకు వస్తావరా బోసుడిగా? గేలికి గుద్దించుకున్నాడు అంటే ఇదే. ఏమ్రా పలాన్, హనుమాన్ వ్యాయామశాలనా? అవును సార్. కుదిరితే కోచ్ని మార్చు, లేకపోతే జిమ్నే మార్చు. సరే సార్. ఏం కొట్టుకోవడం రా ఇది? ఒక్కనికి కూడా రక్తం వెళ్ళలే. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు తలకాయలు వాళ్ళ కొట్టుకునేటోళ్ళం. మాకు కూడా కొంచెం టైం ఇవ్వండి, మేము పాల్గొడతాం. ఎవడు రావాడు? స్టూడెంట్స్ అనుకుంటురా, రౌడీలు అనుకుంటురా? అంత సరదాగా ఉంటే చెప్పండి, ఒక్కలకి తాట తీస్తా. మంచిగా కాలేజ్కి వచ్చి చదువుకోండిరా అంటే హీరోయిజాలు చూపిస్తున్నారా? హీరోలారా మీరు? ఇప్పుడు మంచిగానే ఉంటది. ఒక్కసారి కెరియర్ ఖరాబ్ అయితే ఎవడేం చేయలేడు. నువ్వేనారా ఈ గ్యాంగ్ కి లీడర్? అలా ఏం లేదు. చెప్ చక్కగా ఇనుండ్రి. రేపు ఫెస్ట్ అయ్యేదాకా నీ నీడే ఉంటా. ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసిండ్రు స్టూడెంట్స్ అని కూడా చూడా, రౌడీ షీట్ ఓపెన్ చేస్తా కొడక. ఏ సెక్యూరిటీ, రేపు కాలేజ్కి వచ్చినాడు ఎవడైనా ఫెస్ట్ అయ్యేదాకా బయటికి పోనీక వీల్లేదు. ఎవడైనా పోయిండో మీకు బగులుతుంది. చెప్పింది అర్థమైందా? ఎస్ సార్. తొందర రండి భయ్యా, ఎంతసేపు ఫంక్షన్ స్టార్ట్ అయిపో. ఫైటా? నువ్వు ఒక బాహుబలి, వీడొక బల్లాల దేవుడు. ఉండతలకి నికల్. సినిమాల ఎఫెక్ట్ రా. అవును సార్. నువ్వు నాకు ఫస్ట్లో నచ్చేవాడివి కాదు యువ, కానీ ఇప్పుడు నచ్చుతున్నావు. ఈ ఫీలింగ్ మళ్ళీ వెనక్కి పోనివ్వకు. ఈరోజు మ్యాటర్ పోలీసుల దాకా వెళ్ళిందంటే ఎంత సీరియస్ అర్థం చేసుకో. నువ్వు ఫస్ట్ ఇయర్లో టాపర్ అని 2-1 ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల నువ్వు డిస్టర్బ్ అయ్యావని ఇదంతా నాకు జాన్వి చెప్పింది. అదంతా నీ ఫేట్. దానికి ఎవరి మీద నీ కోపం చెప్పు. బాగా మాట్లాడావు శోభి, చాలా బాగా మాట్లాడావు. కానీ నువ్వు అనుకున్నట్టు ఆ రోజు నా మీద స్లిప్స్ పడ్డందుకో
లేకపోతే నా ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినందుకు నేను ఇలా అవ్వలేదు. నేను ఫస్ట్ ఇయర్లో టాపర్ అయినప్పుడు ఈ కాలేజ్ మొత్తం నన్ను పొగిడింది. కానీ ఆ రోజు స్క్వాడ్ నన్ను పట్టుకున్నప్పుడు వాళ్ళలో ఏ ఒక్కరు కూడా నాకు సపోర్ట్గా రాలేదు. అయినా కొన్ని రోజులకి లైట్ తీసుకుని నేను సప్లిమెంట్స్ రాయడానికి వెళ్ళాను. లేరా రారా బయటికి. ఆ ఫోల్డింగ్స్ ది స్లిప్స్ ఏమైనా పెట్టావా? లేదు సార్. లేదా ఈరోజు కూడా పెట్టే ఉంటావులే, నీకు అలవాటే కదా పెట్టడం. ఇలాంటి వాళ్ళు ఎగ్జామ్స్ స్ట్రక్స్ వేసుకొచ్చేది అందుకు. స్లిప్పులు పెట్టి టాపర్ అయ్యే టెక్నిక్ ఏదో మాకు చెప్పొచ్చుగా, మేము పెట్టి టాపర్ అవుతాం. ఏమంటావురా? అంతే. సార్ నా క్వశ్చన్ పేపర్ ఇవ్వలేదు సార్. మిమ్మల్నే ఇస్తానులేరా, ఎందుకంత తొందర? వీళ్ళంటే కష్టపడి చదువుకొని వచ్చారు. టైం అవుతుంది సార్. ఏంట్రా అరుస్తున్నావు? అయినా నిన్ను కాదులే, నిన్ను ఇలా పెంచిన మీ అమ్మ బాబులను అనాలి. పెంపకం బాగుంటే అన్నీ బాగుంటాయి. ఇదిగో తీసుకా. ఏరా ఈరోజు కూడా గంటే అప్పటి నుండి ఈ కాలేజ్ మొత్తం నా మీద రౌడీ అనే స్టాంప్ వేశారు. కాలేజ్లో ఏ ఇష్యూ జరిగినా నేనే కారణం అన్నట్టు చూశారు. అందుకే ఈ కాలేజ్ అన్న, కాలేజ్లో మనుషులన్న అసహ్యం వేసింది. ఈ కాలేజ్లో మంచి అనేది ఏదైనా ఉంది అంటే నాకు చెడుగానే కనిపిస్తుంది. అందుకని నీ కెరీర్ని పాడు చేసుకుంటావా? ఎవరు కెరియర్ పాడు చేసుకునేది? వీళ్ళు చెప్పింది వింటేనే పాస్ అవుతామా? నాకు నేను సొంతంగా చదువుకోగలను, పాసు అవ్వగలను. మీరు తెలివైన వాళ్ళు సార్, మీరు పాస్ అయిపోతారు. నీతో తిరిగే నీ ఫ్రెండ్స్ సంగతి ఏంటి? నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకునే నీ జూనియర్ సంగతి ఏంటి? వాళ్ళు నీ అంత తెలివైన వాళ్ళు కాదు యువా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో యువా, రేపొద్దున నీ ఫ్రెండ్స్ నీ దగ్గరికి వచ్చి వాళ్ళ కెరియర్ నీ వల్లనే నాశనం అయిపోయిందంటే నువ్వు తట్టుకోగలవా? నువ్వు మంచోడి యువా. నేను మంచోనే నీ కాలేజ్లో నువ్వు ఒక్కదానివే అంటావే, ఇంకెవరైనా అన్ని అప్పుడు మానేస్తా. నాకు నీతో హ్యాపీగా ఉండాలని ఉంది. ఇవన్నీ వదిలేసి. యు నో వాట్ ఐ మీన్ రైట్? రేపు ఫెస్ట్లో నీకోసం ఎదురు చూస్తూ ఉంటా, కానీ గొడవ పడే యువలాగా కాదు, మాతో కలిసి పనులు చేసే యువలాగా రావాలి. నీతో తిరిగే నీ ఫ్రెండ్స్ సంగతి ఏంటి? నీ జూనియర్ సంగతి ఏంటి? వాళ్ళ కెరియర్ నీ వల్లనే నాశనం అయిపోయిందంటే నువ్వు తట్టుకోగలవా? నాకు నీతో హ్యాపీగా ఉండాలని ఉంది. ఇవన్నీ వదిలేసి. వాడిని చూడరా. ఫంక్షన్ అంటే చాలు ఇటు అటాడు ఒకటి మెల్ల కెమెరా వేసుకొని ఫోటోలు తీసేదానికి రెడీగా ఉంటాడు. మరి అయితే చెప్పరా కర్రాడా. నేను తీసే షార్ట్ ఫిల్మ్ కు నేను డిఓపిగా పెట్టుకుందాం అనుకున్నారా, కానీ ఇప్పుడు చూస్తుంటే నీకు అంత టాలెంట్ లేదనిపించింది. అవునారా? ఒక్కసారి నా ఫోటోలు, నా వర్క్ చూడరా. పోరా ఇప్పుడు నాకు అంత ప్లీజ్ రా, ఒక్కసారి చూడరా. అయ్యి ఫస్ట్ ఇయర్ పాప, సెకండ్ ఇయర్ పాపలు. ఈయన కమ్మయ్యుడు నాకు తెలియకుండా ప్యాంట్ వేసుకున్నాడా? యాడుండర్రా వాడు, పిలవడా సీను గాన్ని. సార్ ఏంటి? యువకు కూడా ఏదైనా పని చెప్పండి సార్, మనకు హెల్ప్ చేస్తాడు. ఇంకా ఎందుకు ఇవ్వ? ఏదో ఒకటి చేసి చెడగొట్టాలనుకుంటున్నావు. ఇంతమంది హ్యాపీగా ఉన్నారు,
మీ ప్రాబ్లం ఏంటి? చెడగొట్టాలని ఏం లేదు సార్, నిజంగానే మీకు హెల్ప్ చేస్తాను. అవును సార్, ఏం ప్రాబ్లం చేయడు. సరే అయితే ఈవెంట్స్ లో గెలిచిన స్టూడెంట్స్ కి ఇవ్వాల్సిన మెడల్స్ అన్ని ఆఫీస్ రూమ్ కబోర్డ్ లో ఉన్నాయి, వెళ్ళి తీసుకొచ్చి. చైర్మన్ గారు కూడా వచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ. పద. దుశ్శాసన ప్లీజ్ వద్దు, ప్లీజ్ ప్లీజ్. ద్రౌపది వస్త్రాభరణమా? అవునా? కౌరవులు గెలిచారు, పాండవులు ఓడిపోయారు, ద్రౌపదికి వస్త్రాభరణం జరిగింది. అది చరిత్ర, దాన్ని మనం ఏం మార్చలేం. కానీ మనం ఇక్కడ వేసే డ్రామానే కదా, కనీసం ఇందులోనైనా మంచిని గెలిపించి దుర్యోధని వస్త్రాభరణం చేద్దాం. బాగుంటది. మన చేతిలో లేనప్పుడు ఏం చేయలేం, కానీ మనకి ఛాన్స్ ఉంది అంటే 100% మంచిని గెలిపించడానికి ట్రై చేయాలి. అలా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? సరే అన్న. అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. బయటికి వెళ్ళి అందరికీ చెప్పేస్తే వద్దు, ఖచ్చితంగా కాలేజీ మొత్తం నన్నే అనుమానిస్తారు. బయట చూస్తే పోలీసులు, ఎవరు చంపుంటారు? ఏ సెక్యూరిటీ, రేపు కాలేజ్కి వచ్చినాడు ఎవడైనా ఫెస్ట్ అయ్యేదాకా బయటికి పోనీగా వీల్లేదు. మర్డర్ చేసినవాడు ఎవడైనా సరే ఫెస్ట్ అయ్యేదాకా కాలేజ్ దాటిపోలేడు. వాణ్ణి కనిపెడితేనే నేను బయటపడగలను. ద్రౌపది లాగే వద్దు వద్దు ప్లీజ్.
ఇంకే ఎంతసేపు ఏంటి సార్ ఈ టార్చరు? ఇట్స్ రియల్లీ సఫికేటింగ్ యూనో. నేను స్టాఫ్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. స్టాఫ్ రూమ్ లాక్ చేసి ఉంది. అయితే ఆఫీస్ రూమ్కి వెళ్తా. అన్నీ చదివేసిన బుక్సే. ఇందులో చూద్దామని ఉన్నాయేమో. ఏంటి సార్ బండి మీద వస్తున్నారు, అది కూడా ఆఫీస్ రూమ్ లో నుండి? ఓ జిమ్ చేసి వస్తున్నారు కదూ. నిజం చెప్పండి సార్, ఈరోజు ఈవెంట్ లో మీ మజిల్ షో ఉంది కదూ. సిచ్యుయేషన్ తెలియకుండా సిల్లీ జోక్స్ ఏంట్రా? వెళ్ళి నా కార్లో ఇంకో షర్ట్ ఉంటుంది పట్రా. నేను బాత్రూంలో ఏడుస్తూ కూర్చుంటా. బాత్రూమ్ లో ఏడుస్తూ కూర్చుంటారా? ఏంటో. కాలేజీ మొత్తం ఫెస్ట్ లో ఉండి నీకు రెస్ట్ అవసరమారా దరిద్రుడా? నీ మొహం చూస్తేనే పాపం. అయినా నేనెందుకు టెన్షన్ పడుతున్నాను? ఈ మాట నేను చేయలేదని చెప్పేస్తా. చంపేస్తానా రేవంత్ గాడిని? వామ్మో నోటి దోల. అయినా నేను ఆఫీస్ రూమ్కి వచ్చినట్టు ఎవరికి తెలియదు కదా. ఏంటి సార్ బండి మీద వస్తున్నారు? ఒక్కడే కదా, మేనేజ్ చేస్తా. నేను ఆఫీస్ రూమ్కి వెళ్తున్నాను, మీరు వస్తారా? నేను ఆఫీస్ రూమ్కి వెళ్తున్నాను, మీరు వస్తారా? నేను ఆఫీస్ రూమ్కి వెళ్తున్నాను, మీరు వస్తారా? మరి మీరు వస్తారా? అన్ని దారులు మూసిపోయి డెడ్ బాడీ మీద ఫింగర్ ప్రింట్స్ కూడా నావే ఉంటాయి. నేనే వెళ్ళి సరెండర్ అయిపోతే బెటరు. అండమానా తీహారా జైల్లో బిర్యానీ పెడతారా? రాంగ్ ప్లేస్. ఏరా ప్యాంట్ వేసినావు అంటే ఫెస్ట్ కదా అని. మెట్టుతో కొడతా ఇప్పువాయ్. నా వద్దన్నా ప్లీజ్ అన్నా. ఒరా నీ అంతగా నువ్వు ఇప్పినావు అనుకో, కనీసం బాక్సర్ అయినా మిగులుతుంది. అదే నేను ఇప్పినాను అనుకో ఏముండదు, ఆలోచించుకో. వద్దులే అన్న, ఇప్పేస్తాను. ఇప్పు. అందరం శారీ కట్టుకుని వద్దాం అనుకున్నాం కదా, హ్యాండ్ ఇచ్చావంటే? నాకు శారీ క్యారీ చేయడం రాదే. జాహ్నవి, మెడల్స్ తీసుకురమ్మని చెప్పి ఇవాళ చెప్పాను, ఇంకా రాలేదు. ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో నువ్వు వెళ్ళి ఆఫీస్ రూమ్ నుండి తీసుకొస్తావా? షూర్ సార్. తొందరగా. ఐల్ సీ యు గైస్. మీరేం పర్ఫామ్ చేస్తున్నారు? మెడల్స్ ఏవి? మర్చిపోయాను, ఇప్పుడు తీసుకొస్తా. అక్కర్లేదు, జాహ్నవి తేవడానికి వెళ్ళింది. ఓ జాహ్నవి వెళ్ళిందా? జాహ్నవి వెళ్ళిందా? ఇదేంద్రా మేం చేసింటేనా ఈవెంట్ అద్దరిపోయేది. ఏమైనా ఇంకిట్లా పరిగెడుతున్నా? అరే ఒక్క నిమిషం సారీ బాలాజీ, లే.
డెడ్ బాడీ ఏమైంది? ఇక్కడ లేవే. ఎవరు తీసుంటారు? ఎవరైనా వచ్చారా? ఇక్కడికి ఎలా వచ్చింది? నువ్వెప్పుడు వచ్చారా? ఇప్పుడే. అయినా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నీకోసం అంతా కింద వెయిట్ చేస్తున్నారు. నేను తీసుకొస్తాలే. పద. ఏంటి ఏంట్రా నీ తొందర? రా. అమ్మయ్యా. ఇవో ఆగ్రా. వాడికేమైందిరా అక్కడ కూర్చుండు ఎన్ని చీరలు ఖాళీ పెట్టుకొని? కూర్చోలేదురా, కూర్చోబెట్టారు. అంటే చచ్చిపోయాడురా. చచ్చిపోయాడా? హా. చచ్చిపోవడం ఏంట్రా? మరిది ఆ వాటర్ అందుకో. బతికి ఉంది. ఏంట్రా ఇది? ఏమైంది వాడికి? అయినా వాడిని చంపాల్సిన అవసరం నీకేమొచ్చింది? నేను చంపుతావే? మరి నీకెంత తెలుసో నాకు అంతే తెలుసురా. కాకపోతే ఓ పావు గంట ముందు తెలుసు అంతే. అరే ప్లీజ్ రా, ఇప్పటికైనా నిజం చెప్పురా. వాడు నువ్వు కాకపోతే ఇంకెవడు చంపుతారా? ఇగో చిల్లర మాటలు. చిల్లర భాస్కర్ ఫోన్ చేయరా వాడికి. ఫస్ట్ ఫోన్ చేయి. హలో భాస్కర్. అరే అన్నా చెప్పు. అరే నువ్వు ఆఫీస్ నుంచి ఏమన్నా వచ్చినావా? ఇప్పుడే ఆపరేషన్ రూమ్ నుంచి బయటకు వచ్చా. ఏం మాట్లాడుతున్నావురా? నైట్ మందు ఎక్కువ సంపులో పడ్డా అన్న. చిన్న నువ్వు మారవరా. కొనటే వీడు కాదురా. జాను జాను కామ్ డౌన్. ఏడవడానికి అందరికి చెప్పడానికి అది టైం కాదు. ముందు మర్డర్ చేసే కనిపెట్టాలి మనం. ఎలారా? ఫస్ట్ నువ్వు సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి క్యాప్ లో బయటికి వెళ్ళారు కనుక్కోరా. సరేనా? రే డైరెక్ట్ గా అడక్కు, డౌట్ వస్తుంది. నీ టాలెంట్ యూజ్ చేయి. ఓకేరా. జాను పద వెళ్దాం. నువ్వు వెళ్ళు. ఏం చేసి వస్తున్నారు మరి? ఇద్దరే రూమ్ నుంచి వస్తున్నారు, పైగా చెమట్లు కూడా పట్టే. ఏ నువ్వు అనుకుంటే లేదు, అది వేరే మ్యాటర్. వేరే మ్యాటర్ అని నాకు కూడా అర్థమైంది. చా, నీ షర్ట్ ఎందుకు మార్చా? అదా బ్లడ్ అయిందిలే. వాట్? అదే స్వెట్ అయింది. ఛీ, అరే అదేం లేదు. నాకేం చెప్పకు. నిన్ను నమ్మొద్దని నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో చెప్తుంది, కానీ నేనే పిచ్చిదానిలాగా జస్ట్ గుడ్ బై. అరే నా మాట విను. ఇదేం కర్మరా బాబు, ఉన్న టెన్షన్ జాలదన్నట్టు ఇంకొకటి. ఆవు వస్తున్నా. ఏంటి సార్ ఫ్రెష్గా కనిపిస్తున్నారు? ఆఫీస్ రూమ్ బాగా వర్కౌట్ అయినట్టుంది. అవును, బాగా వర్కౌట్ అయింది.
వెళ్ళండి. అరే మొహాట పడతారేంటండి? వెళ్ళండి, పర్లేదు. వదిలేండి, బాగుంటది. వదిలేండి. ఇక్కడ కంపెనీ వదిలేసి ఆఫీస్ రూమ్కి వెళ్ళి ఏం చెప్తాం? వెళ్ళాలి. పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. భలేవారండి, మీరు పిలవడం మీరు రాకపోవడం. సొసైటీలో ఎంత పెద్ద మనిషి మీరు, అందులో సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్. మీకు విషయం తెలుసా సార్? మా అబ్బాయిని కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోమని చెప్తూ ఉంటాడు. కాకపోతే వాడు ఎప్పుడూ క్రికెట్ చూస్తూ ఉంటాడండి. నా దృష్టిలో ఎందుకు పనికిరాని ఎదవలే క్రికెట్ చూస్తారు. వేస్ట్ ఫెలోస్. పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మనలో మనకి థ్యాంక్స్ ఏంటండి? అవుననుకోండి. అన్నట్టు రేపు వచ్చే బై ఎలక్షన్స్ కి పార్టీ ఫండ్ అది రెడీ అయిపోయిందా? పనిలోనే ఉన్నాం, రేపు కల్లా రెడీ. మన ఆర్గనైజర్ ఆఫ్ ద ఫెస్ట్ మిస్టర్ రేవంత్ ఫ్రమ్ ఫైనల్ ఇయర్ సిఎస్సి, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. రేవంతా? మిస్టర్ రేవంత్ ఫ్రమ్ ఫైనల్ ఇయర్ సిఎస్సి, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ఓకే మిస్టర్ రేవంత్ ఏదో బిజీలో ఉన్నట్టున్నారు. సో మన నెక్స్ట్ ఐటమ్ సుష్మాస్ డాన్స్ పర్ఫార్మెన్స్. లెట్స్ వెల్కమ్ హర్. రేవంత్ ఎక్కడ్రా? నన్ను అడుగుతావేంటి? వాడిని నువ్వేదో చేసావు. ఏం చేసావు చెప్పరా? ఏం మాట్లాడుతున్నావురా? స్టాప్ దిస్ న్యూసెన్స్. ఏంట్రా టైంలో ఇక్కడ కొంచెం కూడా సెన్స్ ఉండక్కర్లా? అవతల గెస్ట్ల ముందు పరువు తీయకండి. సార్ వీడే ఎనఫ్. గెట్ అవుట్ ఆఫ్ హియర్. గో. పదండ్రా. ఇడియట్స్ ఇడియట్స్. రై ఏమైందిరా? నాకెందుకో ప్రిన్సిపల్ మీద డౌట్గా ఉందిరా. అరే దమ్మ గిట్ల ఖరాబ్ అయిందారా? ప్రిన్సిపల్ పైన ఎందుకు వచ్చిందా డౌట్? అంటే బ్లడ్ ఉంటే అదే పొద్దున బ్లడ్ జామ్ తినారా మరి నువ్వు? రేయ్ నిన్ను కోసినా నన్ను కోసినా బ్లడ్డే వస్తుంది. అది రేవంత్ గాంధీ గ్యారంటీ ఏంది? కరెక్టేరా, కానీ మనకి ఇప్పటిదాకా ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా ఐడియా లేదు. ఒక చిన్న డాట్ దొరికింది, లైన్ గీసుకుంటే వెళ్దాం. అది ఇంకెన్ని డాట్స్ కలుపుద్దో చూద్దాం. ఏమోరా నీ ఇష్టమే. చూడండి సార్ ఫొటోస్ ఎలా వచ్చాయో, చైర్మన్ గారిది మీది.
పర్ఫార్మెన్సెస్ అన్ని. సరే నేను తర్వాత చూస్తాను. ఓకే సార్ ఓకే సార్. పని అయిపోయింది, టెన్షన్ ఏం లేదు. ఆఫీస్ రూమ్ కప్బోర్డ్లోనే ఉంది. నువ్వు ఇలా ఫోన్ చేస్తుంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. పెట్టే. ఏంట్రా రే కన్ఫామ్ రా ప్రిన్సిపలే నేను ఎందుకు చెప్పేస్తా. ఏ కూల్ రా, ఇప్పుడు నువ్వు చెప్తే అందరు నమ్ముతారు అనుకుంటున్నావా? అసలే ఆ ప్రిన్సిపల్ గారు సిన్సియాటిక్ శిలా విగ్రహం లాగా ఉంటాడు. ఈ రేవంత్ గాడు వాడి ఫేవరెట్ స్టూడెంట్. అయితే ఓ పని చేస్తారా, నేను ఆఫీస్ రూమ్ పోతా, అక్కడ ప్రిన్సిపల్కి సంబంధించిన క్లూ ఏమైనా దొరకచ్చు, నువ్వు ఇక్కడ మేనేజ్ చేయి. రే జాగ్రత్త. నేను నీకు ముందే చెప్పాను కదే నమ్మొద్దని. మంచోడు అనుకున్నానే. ఇటే వస్తున్నాడే. రాని ఎంత ప్రతిభలన్నా అస్సలు కన్విన్స్ అవ్వను. నువ్వు అస్సలు తగ్గకు. జై బాలయ్య, నువ్వు నాకేం చెప్పకివా? ఈ 10 రోజులు పని లేకుండా ప్రశాంతంగా ఉండింది. ఏంటి ఆదినారాయణ గారు షర్ట్ చేంజ్ చేశారు? అది అది మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. నన్నా? మిమ్మల్ని ఎవరబ్బా? అది అక్కడ ఉన్నారు. ఏదో జీతం కోసం పోయి. అవును, షర్ట్ మార్చారు, నేను గమనించలేదు సుమి. ఇదేమన్నా అంతర్జాతీయ సమస్య ఏంట్రా గమనించలేదని ఫీల్ అవడానికి? నన్నేనా? వస్తున్నా. దేశంలో ఎంతో మంది పార్టీలు మారుస్తున్నారు, ఇచ్చిన మాటలు మారుస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ నేను షర్టే కదా మార్చింది. చిచి ఏదో డౌట్. ఏంటి అసలు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? అదేంటి అలా అంటావు? లేకపోతే గర్ల్ ఫ్రెండ్ అలిగింది, హర్ట్ అయింది అంటే నాన్న బంగారం అని బుజ్జగించాలి, అంతేగాని ఏదో కొంపలు మునిగిపోయినట్టు అటు ఇటు తిరుగుడు. సిచ్యువేషన్ కొంచెం ఇంచుమించు అలాంటిదేనే, అర్థం చేసుకో ప్లీజ్. నువ్వే నన్ను అర్థం చేసుకో. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు నేను అలిగా కాబట్టి నన్ను బుజ్జగించు. అంతేగా, రేపు వచ్చి బుజ్జగిస్తాలే. రేపు నా అలకపోద్ది. అయితే ఎల్లుండి కలుస్తా. అరే ఏమైనా క్లూ దొరికిందా? అది రే మీకు అర్జెంట్ ఒక మ్యాటర్ చెప్పాలరా. అరే తర్వాత చెప్పొచ్చురా. లేదు ఇప్పుడే చెప్పాలా, చాలా ఇంపార్టెంట్. చెప్తా అర్థమైతే లేదా? నువ్వు ఆగురా, నువ్వు చెప్పు. అది రేవంత్ గారు చచ్చిపోయాడు రా. అదేంద్ర అట్ట చూచావు? నువ్వే కదరా వాడి మీద కోపంతో అతి దారుణంగా చంపేశావు. నీ షర్టుకు రక్తం కూడా అంటుకుంది, అందుకే షర్టు మార్చావు. రే ఏంట్రా నువ్వు అనేది? ఎట్టుంది కథ? నువ్వు చెప్పింది కదా? అవునరా, మీరేగా చెప్పింది క్రియేటివ్ గా రామని, అందుకే నా క్రియేటివిటీ మొత్తం యూజ్ చేసి రాసిన. ఎట్టుంది? అరే నిజంగా చెప్పరా, నువ్వు ఆఫీస్ రూమ్ వైపు ఏమైనా వెళ్ళావా ఈ మధ్యలో? పోలే. ఏమి? ఏం లేదు, ఊరికే కన్ఫర్మేషన్ కోసం అడిగిన. సర్లే గాని కథ ఎట్టుంది చెప్పండి. ఇది గనక తీసి యూట్యూబ్ లో పెడితే మినిమం 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. చెప్పండి రా. చూచానే ఉన్నాను రా, ఏదో ఒక రోజు నేను కూడా రాజమౌళి లాగా దేశం గర్వించదగ్గ సినిమా ఇచ్చా. ఇప్పుడు చెప్పరా, అసలు ఏం జరిగింది? ప్రిన్సిపల్ కాదురా. ఎలా చెప్తున్నావు? అంటే ప్రిన్సిపలే కాల్ చేశాడు కాబట్టి వాడు కాదని చెప్తున్నావు, అంతేనా? అలానే ఎందుకు అనుకోవాలరా? ప్రిన్సిపల్ గాడే మర్డర్ చేసి వాడిపైన ఏ అనుమానం రావద్దని వాడే కాల్ చేసి ఉండొచ్చుగా. మేబీ, కానీ ఇంకో క్లూ దొరికే వరకు మనం ఏం కంక్లూడ్ అవ్వలేను రా. ఏంటి కన్నా బాబు, ఒకవైపు స్టార్ తగ్గింది, ఎక్కడో పడిపోయినట్టుంది సార్. ఏ సిగ్గు లేదు ఆ మాట చెప్పడానికి? పోలీసు వాడిని నువ్వే పోగొట్టుకుంటే జనాలు ఏం కాపాడతావు? జనాలకి స్టార్స్ ఉండవు కదా సార్. జోకులు ఆపి ముందు యూనిఫామ్ కవర్ చేసుకో, ఎవరైనా చూస్తే డిపార్ట్మెంట్ పరుగు పోయిద్ది. ఓకే సార్.
ఈ స్టార్ ఎక్కడ పడిపోయిందిరా బాబు. ఆహా, స్టూడెంట్ అంటే నువ్వేరా? అక్కడ ఫెస్ట్ జరుగుతుంటే ఇక్కడ శ్రద్ధగా కూర్చొని చదువుతున్నావే, చాలా గర్వంగా ఉంది. చదువా చికెన్ పకోడా సార్, కథ రాచండా. కదా? ఏం కదా? చెప్తానండి. రేవంత్ గారు చచ్చిపోయినాడు సార్. ఎవడు చంపినాడో ఏమో తెలియదు గాని చంపినోని సొక్కాకు రక్తం అంటుకునేది. వాడు సొక్కా మార్చేసినాడు సార్. మీరు కూడా సొక్కా మార్చినట్టున్నారు. అక్కడ ఫెస్ట్ జరుగుతుంటే ఇక్కడ కథలు రాస్తావేంటి? యూజ్లెస్ ఫెలో. ఒక్కడు కూడా ఎంకరేజ్ చేయడు. రేపు నేను డైరెక్ట్ అయినాక చెప్తాను మీ పని. ఈడు కథ చెప్పాడా, జరిగింది చెప్పాడా? రేయ్ రారా ఇటు. నిన్నే రా ఇట్రా. నేనా సార్? ఏంద్రా డ్రాయరు? డ్రాయర్ కాదు సార్, బాక్సర్. సర్లే, ఏందా ఎక్స్పోజింగ్? అంటే సీనియర్స్ పనిష్మెంట్ సార్. సీనియర్లు చెప్పిర్రా? అవును సార్. ఎవరైనా చెప్తే అది చేస్తావా? నేను బర్బాతలు తిరగమంటే తిరుగుతావరా? తిరగను సార్. ప్యాంట్ వేసుకోపో. ఓకే. రేయ్ ఆగు, అవేంది? చిలకలు సార్. జాగ్రత్త, జామ పండు కోరుకగల. ఎస్ఐ వస్తున్నాడేంటి? తెలిసిపోయిందేమో. అరెస్ట్ మీ. ఎవరు చూడలేదు కదా? ఆఫీస్ రూమ్ కబోర్డ్లో ఉంది, జాగ్రత్త. ఎమ్మెల్యేనా? ఏమైందిరా? శకునం బాలేదు, మళ్ళొద్దాం. ఏంటి బల్లి పడిందని వచ్చేసావా? పనికి మాలి ఎదవా. ఇంకోసారి మిస్ చేసావనుకో తాడ తీస్తా. సార్ మీ ఫోన్ అక్కడ పడిపోయింది. అంటే ఆ ఎమ్మెల్యే ఎస్ఐ కలిసి రేవంత్ చంపుంటారా? అయినా వాణ్ణి చంపాల్సిన అవసరం వీళ్ళకేముందిరా? ఏమోరా, ఏం అర్థమైతలేదు. నాకు కూడా ఏం అర్థం కావట్లేదురా. ఈ మర్డర్ ఎవరు చేశారు నాకు తెలిసిపోయింది. ఎవరు? మన చైర్మన్. చైర్మనా?
ఒరే సన్నాసి సార్ నా వెనకాలే తిరగపోతే ఆఫీస్ రూమ్ మీద ఒక కన్నేసి ఉంచొచ్చు కదా. ఆ అల్మారాలో ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందో తెలుసుగా నీకు. అది గనక బయటపడిందంటే నా జీవితం సంకనాకి పోద్ది. ఓకే సార్. అంటే సంకనాకి పోతే పర్లేదా? పదా ఎమ్మెల్యేనా, ఎస్ఐయా, ప్రిన్సిపలా, చైర్మనా, ఎవరు చంపారా? ఒకడేమో షర్ట్ ఎందుకు మార్చామంటాడు, ఇంకోడేమో షార్ట్ ఫిల్మ్ స్టోరీ చెప్తాడు. వీళ్ళ వల్ల నా ఒంట్లో వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఏం చేయాల? ఎవడే నన్ను చూసి పారిపోతున్నాడు? కాలేజీ ఫేస్లో కూడా లేదే. కొంపదీసి ఈడే మర్డర్ చేసి ఉంటాడా? వీడిని పట్టుకుంటే నేను సేఫ్ అయిపోవచ్చు. రైట్. క్యారే భయ్, వీడి ఎవడు నన్ను ఫాలో అవుతున్నాడు? వచ్చాడే, ఇంతలో ఏమైపోయాడబ్బా? రేవంత్ గారు ఏడ్రా, అసలు ఎక్కడ కనిపించట్లేదు. ఇందాక ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళడం చూసారా? ఓ సరే పదండి చూద్దాం. ఈయనొచ్చాడేంటి? ఏడెందుకు వచ్చాడు? ఏంటి సార్? నేను ఇందాక చూసా, రేవంత్ ఆఫీస్ రూమ్ లో లేడు. ఏమయ్యాడు? మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? రేపు ఒకసారి ఆయన ఫోన్ చేయి. ఏంట్రా ఎక్కడ కనిపించట్లేదు? అరే ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందిరా. స్విచ్ ఆఫా? డెడ్ బాడీ ప్లేస్ మారింది. ఇందాక ఆఫీస్ రూమ్లోకి ఎవరో వచ్చారు. ఇక్కడ ఏదో జరుగుతుంది, అదేంటో అర్థం కావట్లేదు. ఏమై ఉంటుంది? జరిగింది ఎలానో తెలుసుకోలేను. జరగబోయేది తెలుసుకోగలిగితే ఐ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. స్విచ్ ఆఫ్. వీడియో రికార్డ్ ఏంటదా లేదా? వీడొచ్చాడేంటి? యురేకా! ఏదైనా ఒక కొత్త విషయం కనిపెట్టినప్పుడు వచ్చే ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదు. ఇప్పుడు మేము అదే ఎగ్జైట్మెంట్ లో ఉన్నాం. ఆర్ యు గైస్ రెడీ టు నో దట్ కొత్త విషయం? నా కథ క్లైమాక్స్ కి వచ్చింది. వీడు నా గురించే చెప్తున్నాడు అనుకుంటా. రెడీ 1 2
కానీ నేను మీకు ఆ విషయం చెప్పట్లేదు. మీరు ఇందాక నుంచి ఎక్కడెక్కడ అని ఎదురు చూస్తున్న రేవంతే వచ్చి మీకు ఆ విషయం చెప్తాడు. సో పుట్ యువర్ ఫింగర్స్ క్రాస్డ్ ఫర్ సమ్ మోర్ టైం. ఇదేం ట్విస్ట్ రా దేవుడా. రేవంత్ ఈ కాలేజ్ ఈవెంట్స్ వద్దు అని నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా నీకు విన్నావా? ఇప్పుడు చూడు పరేషాన్లు దాక్కొని దాక్కొని బీర్ తాగాల్సి వచ్చింది. బైగన్ కి జిందగీ హో గయి మేరీ. బాబు యువ ఇందాక రేవంత్ వచ్చి జనాలకి ఏదో చెప్తాడని చెప్పావు కదా, ఏంటది? ఏమో సార్, ఏదో ఆఫీస్ రూమ్ లో చూసాడంట. మేబీ దాని గురించే కావచ్చు, నాకు కూడా క్లారిటీ లేదు. ఆఫీస్ రూమ్ లోనా? ఓర్ నాయనో. ఓకే సార్. సార్ ఇంత డబ్బు ఇంట్లో దాచుకోకుండా ఇక్కడికి తీసుకొచ్చి కాలేజీలో దాస్తారేంటి సార్? ఇంట్లో దాచుకోవడం ఇది ఏమన్నా న్యాయంగా కష్టపడి సంపాదించిన డబ్బా ఏంటి? క్రికెట్ బెట్టింగ్ లో వచ్చిన బ్లాక్ మనీ. దీన్ని ఇలాంటి చోట దాచుకుంటేనే ఎవ్వరికి అనుమానం రాదు. నిజమే సార్. పెట్టే. అయ్యో పెట్టే. అది అసలే ఇంటి మీద ఐటీ రైడ్ అని ఇన్ఫర్మేషన్. అమ్మాయ్యా బ్యాగ్ ఇది. బ్యాగ్ ఏం వెతుకుతున్నారు సార్? అంటే కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ బ్యాగ్ లో పెట్టి ఇందులో పెట్టాను, అది ఇప్పుడు కనిపించట్లేదు. రెడ్ కలర్ బ్యాగా సార్? అవును, నువ్వు చూసావా? అవును సార్, రేవంత్ ఇప్పుడే తీసుకెళ్తున్నాడు. ఇటెళ్ళాడు. ఇటే సార్. పద. ఇటెళ్ళాడు సార్, ఇటెళ్ళాడు. రా. రేవంత్ దేని గురించి మాట్లాడతానన్నాడు నీకేమైనా తెలుసా? లేదు సార్, కానీ ఇది ఆఫీస్ రూమ్ మ్యాటర్ మాత్రం చెప్పాడు. ఆఫీస్ రూమ్ మ్యాటరా? వాట్సాప్లో ఫోటో పంపించా చూడు. మొత్తం 10 కేజీల కొకైన్. సరుకుందర దాచిపెట్టి అంటే ఊరికే ఫోన్ చేస్తా కూర్చుంటావే? నమ్మకం లేనప్పుడు నాతో బిజినెస్ చేయకు. ఇక్కడ నేను ఎంత రిస్క్ చేస్తున్నానో తెలుసా? ఊరికే ఫోన్ చేయకు. టైం చూసుకుని నేనే సరుకు బయటికి తెస్తా. అమ్మ రేవంత్గా దెబ్బేసావా? ఏమైంది సార్? ఎనీ ప్రాబ్లం? యువ నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఆ రేవంత్ గడు నా బాక్స్ వాడు కొట్టేశాడు. వాడు ఎక్కడున్నా సరే పట్టుకోవాలి. అవసరమైతే వాడు కాళ్ళు చేతులు విరిచేసినా పర్లేదు. నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. రేవంత్ దెబ్బ కొట్టడానికి డబ్బులు ఎందుకు సార్? నా ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుంది. పదండి పట్టుకోండి. అటెండ్ సార్. సార్ రేవంత్ పట్టుకోవండి. ఎంతలో వెళ్ళిపోయాడు సార్? అదిగోండి సార్ రేవంత్. అదిగోండి సార్, అదిగోండి సార్, పారిపోతున్నా సార్. పట్టుకో. వెళ్ళిపోతారు సార్. అడుగు. ఇదిగోండి సార్, లేవు. తీసుకోండి సార్. వేయండి సార్, వేయండి సార్, పారిపోతారు సార్, వేయండి సార్. వెళ్ళిపోతారు సార్. వేయండి సార్, వెళ్ళిపోతారు సార్.
చచ్చిపోయాడు సార్. చచ్చిపోయాడు చచ్చిపోవడం ఏంటి? ఏం జరిగింది సార్? మా చైర్మన్ సార్ ప్రిన్సిపల్ సార్ ఆర్డర్లు ఇస్తే అవి తెలియటి పడిపోయాడు సార్. ప్రామిస్గా వెళ్ళి చంపాలనుకోలేదు కానీ చచ్చిపోయాడు. ఆ బాక్స్ ఎవరిది? అది మా ప్రిన్సిపల్ సార్ సార్. అది తీసుకెళ్తున్నానే వీని కొట్టారు. చెక్ ఇట్. సార్ కొకేన్ సార్. వాట్ మిస్టర్ కనకరాజు, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండి స్టూడెంట్స్ భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన మీరే వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేస్తారా? ఇంత చదువుకున్నారు, డ్రగ్స్ వాడడం అమ్మడం నేరమని తెలియదా మీకు? ఈ బ్యాగ్ ఎవరిది? మా చైర్మన్ గారిది సార్. ఏమున్నాయి దాంట్లో? సార్ వి ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి కదా సార్? అవును, ఫైల్స్. చెక్ చేయవా? చెప్పాను కదా సార్ ఫైల్స్ అని. సార్ అవి ఫైల్సే సార్. సార్ ఈ బ్యాగ్లో మొత్తం ఫైల్సే ఉన్నాయి సార్. ఫైల్స్ ఉండమేంటి? ఫైల్సే ఉన్నాయన్నా? నా బొందలో ఫైల్స్ సార్, నా బొందలో ఫైల్స్ సార్. నేను క్రికెట్ బెట్టింగ్ లో కష్టపడి సంపాదించిన బ్లాక్ మనీ అంతా అందులోనే పెట్టాను సార్. అన్ని కొత్త 2000 రూపాయల నోట్లు. సొసైటీలో ఎంత పెద్ద మనిషి మీరు, అందులో సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ అయ్యా. మీకు విషయం తెలుసా? మా అబ్బాయిని కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోమని చెప్తూ ఉంటాను. నువ్వు చేసే ఏదో పని వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయో నీకు తెలుసా? ఏం మాట్లాడాడు సార్? నన్ను తిట్టండి కొట్టండి, కావాలంటే ఉరి తీయండి, కానీ నా డబ్బులు ఎడిపోయి చూడండి సార్. ఎవరు కొట్టేసారు చూడండి సార్. ఆ డబ్బు ఎక్కడికి పోలేదు సార్, ఇక్కడే ఉంది. అమ్మా, ఈ వీడియో చూడండి సార్, మీకే తెలుస్తుంది. ఇటు వద్దులే, ఈసారి ఇటు చూద్దాం. పైసలు సార్, ఎమ్మెల్యే గారు, ఏంట్రా దీంట్లో డబ్బు ఉంది సార్. ఉందా? అంటే ఆ పియ్య గారు చెప్పింది నిజమే అన్నమాట. అవును సార్. నువ్వు పని చేయి, ముందు డబ్బు పట్టుకుని బయటకు వచ్చి తర్వాత మనం పంచుకుందాం, అర్థమైందా? ఓకే సార్. ఊరినా ఎమ్మెల్యే పార్టీ పండి చెప్పి నాకేటో ఒక వేస్తా ఉంటారా కర్రోడా? ఓ మై గాడ్, అందరూ దొంగలే. కానిస్టేబుల్స్, అరెస్ట్ ఆల్ ఆఫ్ దెం. అది కాదు సార్, బయలుదేరండి సార్. అసలు సార్ ప్లీజ్ 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 నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్ ప్లీజ్. అయినా ఈ మ్యాటర్ మీకు ఎలా తెలిసింది? అది రేవంత్ జానకి వాట్సాప్ చేశాడు సార్. yes sir. ఓ వెరీ గుడ్. యు ఆర్. ఈ రోజున యూత్ ఫేస్ చేస్తున్న 2 మేజర్ ప్రాబ్లమ్స్ వెనక ఎవరున్నారో కనిపెట్టారు. ఎనీవే, ఇట్స్ రియల్లీ టైమ్ టు సెలబ్రేట్ దిస్ డిస్కవరీ. గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. thank you sir. సార్ మీకు దండం పెడతాను సార్, నిజంగా నాకేం తెలియదు సార్, నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్. అంటే చైర్మన్ వచ్చిన తన డబ్బు దాచుకోవడానికి, ఎమ్మెల్యే ఎస్సీలు వచ్చిన డబ్బు కాజేయడానికి,
ప్రిన్సిపల్ వచ్చింది డ్రగ్స్ గురించి అన్నమాట. మరి మర్డర్ ఎవరు చేస్తుంటారు? ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ ఎక్కడికి వచ్చాగాం కదరా. ఎవరు చంపుంటారు? వీళ్ళెవరూ కాదంటే ఏదైనా పర్సనల్ ప్రాబ్లం వల్ల వాడే సూసైడ్ చేసుకున్నాడేమో. ఏ పాగల దానిలాగా మాట్లాడకు. సూసైడ్ చేసుకుంటాడు కబోర్డ్ పైన ఎక్కి సూసైడ్ చేసుకుంటాడా, లేకపోతే సచిన తర్వాత శివమ్మ పైన వస్తుందా? ఏం మాట్లాడుతావు నువ్వు? ఎందుకు చంపారా? ఏం మాడుతున్నావు? నేను చెప్పడం ఏంద్రా? నటించింది చాలు కరణ్. ఎందుకు చంపావు చెప్పు. అరే నేను చంపడం ఏంద్రా? వాడు చంపడం ఏంట్రా? వీడే చంపాడు. నువ్వు డెడ్ బాడీని ఎక్కడ చూసావు? లెఫ్ట్ సైడ్ కబోర్డ్ లో కింద కదా. వీడియో అక్కడే చూసాడు కదా. హా. మరి డెడ్ బాడీ పై ఉన్న సంగతి వీడికి ఎలా తెలిసింది? వీడికి తెలుసు అంటే ఖచ్చితంగా వీడియోనే పెట్టుండాలి, లేదా ఎవడు పెట్టాడో తెలుసుండాలి. చెప్పరా? యువ నాకేం తెలియదురా. చెప్పరా? నేనే చెప్పాను రా. నేనే చెప్పాను. అరే వాడేనా నీకంటే ముందు నా ఫ్రెండ్. నా కొడుకు ఈజీ మని అని చెప్పేసి నాకు బెట్టింగ్ అలవాటు చేశాడు. రే నార్మల్గా చూస్తే మజా ఏమొస్తుందిరా? బెట్టింగ్ వేద్దాం. వాటికి ఎంతలా అడిక్ట్ అయ్యానంటే మా అమ్మ ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బులు, మా చెల్లె పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు కూడా తీసుకెళ్లి వాడికి ఇచ్చాను రా. వాడు ఆ డబ్బులన్నీ తీసుకొని మోసం చేశాడు రా. ఫోన్లే అనుకున్నాను. మా చెల్లెకు డ్రగ్స్ అలాట్ చేసి ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడు రా. డ్రగ్స్ ఓవర్డోస్ అయిపోయాది, పిచ్చిది అయిపోయింది అక్కడ. మరి ఇంత జరిగితే ఇన్ని రోజులు మాకెందుకు చెప్పలేదురా? అరే మా చెల్లె వీడియోలన్నీ చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు రా వాడు. నిన్న కూడా కాల్ చేసి డబ్బులు తీసుకురమ్మని అడిగాడు. అది మాట్లాడడానికి ఆఫీస్ రూమ్కి వెళ్ళాను. రేవంత్ ఏరా డబ్బులు తెచ్చావా? లేదురా, నా దగ్గర ఉన్నవన్నీ నీకే కదరా ఇచ్చాను. ఆ వీడియోస్ ఇచ్చే ప్లీజ్ రా. పిచ్చిదిరా అది. అడగగానే ఇవ్వడానికి కాదురా తీసుకుంది, మూడొచ్చినప్పుడల్లా చూసుకోవడానికి. అరే నీ గురించి నేను ఎవరికి చెప్పలేదురా. నా దగ్గర డబ్బులు కూడా లేవురా నీకు ఇవ్వడానికి. ఏం చేసుకుంటావురా వీడియోస్తో? ఓ పని చేద్దాంరా, నీ దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు. ఈ వీడియో తీసుకెళ్లి యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం. వాళ్ళే మనకు డబ్బులు ఇస్తారు. ఏమంటావు? ఏంట్రా రివర్స్ అవుతున్నావు? చంపేస్తా. ఇప్పుడు చేసుకోరా అప్లోడ్. చెత్త నా కొడుక. రేవంత్, రేవంత్ అలా అనుకోకుండా చంపేశాను రా. నాకేం చేయాలో అర్థం కాలేదు.
వాడి తీసుకెళ్లి కబోర్డ్లో పెట్టేశాను. రేవంత్ ఎంత చేశాడంటే నమ్మలేకపోతున్నాం రా. నువ్వే కాదురా, కాలేజ్లో ఎవడు నమ్మడు. వాడి పైన మంచోడని ఒక ముసుగేసి మన ప్రిన్సిపల్ గాడే వాడితో డ్రగ్స్ అంతా నడిపిస్తున్నాడు కాలేజీలో. అరే నీకు విషయం తెలుసా, బై మిస్టేక్ ఆర్ఎస్ నీ పైన స్లిప్స్ పడలేదురా. ఫస్ట్ ఇయర్లో నీకు వచ్చిన క్రేజ్ చూసి తట్టుకోలేక వాడే కావాలని స్క్వాడ్ వచ్చే టైంకి నీ మీద స్లిప్స్ పడేలా చేశాడు రా. నువ్వు చెప్పింది నిజమే కావచ్చురా, కానీ తెలుసో తెలియకో నీ వెలబడి చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ మర్డర్ కేసు నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావు? మనం తప్పిద్దాం. నువ్వంటుంటావే మన చేతుల్లో లేకపోతే ఏం చేయలేం, కానీ మనకి కొంచెం ఛాన్స్ ఉన్నా కూడా 100% మంచిని గెలిపించడానికే ట్రై చేయాలి అని. ఇప్పుడు మనం కరణ్ని కాపాడి మంచిని గెలిపిద్దాం. సరే, నీ ఫ్యామిలీని రేవంత్ గా డిస్టర్బ్ చేశాడు. డైరెక్ట్గా ఆవిడ ఫ్రేమ్లో ఉన్న ఇండైరెక్ట్గా ఎంతో మంది ఫ్యామిలీస్ డిస్టర్బ్ చేసేది మన చైర్మన్ అండ్ ప్రిన్సిపల్. ముందు వాళ్ళ చాప్టర్ క్లోజ్ చేయాలి. వన్ షాట్ 2 birds. వీడు సేవ్ అవుతాడు, వాళ్ళు ఇరుక్కుంటారు. జాహ్నవి, ఈ వీడియోస్ వాట్సాప్ చేసుకొని ఫోన్లోకి. ఎందుకురా? చెప్పింది చెయ్యి. థ్యాంక్స్ రా. నీ ప్రాబ్లం సాల్వ్ అయిందిరా, ఇప్పుడు వెళ్ళి నా లవ్ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. ప్రిన్సిపల్ చైర్మన్ కలిసి రేవంత్ని చంపేస్తారంటారా? అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? కానీ ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది, అనవసరంగా సెకండ్ హాఫ్ మొత్తం టెన్షన్ పడ్డాను. నేను జస్ట్ ఆటలో అరటిపండు. నేనేదో ఊహించుకొని కథ రాచి నిజమైందా? బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. ట్రూ స్టోరీ బేస్డ్ ఆన్ మై స్టోరీ. విను శోభి, లైట్ తీసుకో ప్లీజ్, ట్రై టు అండర్స్టాండ్. ఓసే నీ అంకమ్మ, అసలు మొత్తం నీ వల్ల కదా జరిగింది. నా పాటికి నేను ప్రశాంతంగా ఉంటే పని చేయి పకోడీ చేయని ఆఫీస్ రూమ్ పంపించావు. ఇంకా అక్కడ మొదలైంది రచ్చ రంబోలా. అసలు ఏమంటున్నావు? ఏం జరిగిందని? ఇప్పుడు అదంతా చెప్పే ఓపిక నాకు లేదు, కానీ వాళ్ళతో కలిసి నెక్స్ట్ షో చూసే.